యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావో రీతిగా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఎక్కడున్నా నిన్ను జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రమును నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు, అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఆయన మాట్లాడాలనుకుంటుండగా కొద్ది సమయం మన హృదయాలను దేవునికి అప్పగించుకుందాం. ఈ రాత్రి ఆయన ఏమి మాట్లాడతారో ఆ మాటలు వినడానికి మనం సంసిద్ధంగా ఉందామండి. మన యొక్క జీవితాల్లో అనేక శోధనలు, అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక పోరాటాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. నెమ్మది లేని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో ఈ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అనేవి కొన్ని ఆయా పరిస్థితుల నుంచి వస్తూ ఉంటాయి. కొన్ని సాతానుడు ప్రవేశపెడుతూ ఉంటాడు. కొన్ని మనమే మన సొంతగా చేసుకునే క్రియలను బట్టి కొన్ని శోధనలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కొన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నెమ్మదిగా ఉండవలసిన జీవితాలు, సంతోషంగా ఉండవలసిన జీవితాలు కొన్నిసార్లు ప్రతికూలంగా మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ కొన్ని మాత్రం మన స్వతహాగా చేసుకునే పనులను బట్టి కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా, తప్పించే దేవుడుగా, మనల్ని నడిపించే దేవుడుగా మన దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నీ పరిస్థితులు కూడా ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులుగా మారిపోయి ఉన్నాయేమో, నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయి ఉన్నాయేమో, నీ పరిస్థితులు ఇప్పుడు వేదనకరంగా మారిపోయి ఉన్నాయేమో. మరి అటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అసలు ఈ సమస్య ఎదురైంది నా జీవితంలో, అసలు ఎందుకు వచ్చింది ఈ కష్టం, నాకు ఎందుకు వచ్చింది, నాకు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చాయి, ఈ అవమాన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నా జీవితంలో, ఈ కష్టకాలం, ఈ కన్నీటి పరిస్థితులు అని మనం అవగాహన చేసుకోవడం అది గొప్ప సంగతి. అది ఎందుకు వచ్చిందా అని ఆలోచించటం అది గొప్ప సంగతి. ప్రియ దేవుని పిల్లలారా, ఒక గుడ్డ ఎద్దు చేలో పడినట్లు వెళ్ళిపోకుండా మరి ఈ కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు అలాగే వచ్చేస్తాయి, దేనికి వచ్చినాయో అని అనుకుని కృంగిపోకుండా అసలు ఎందుకు వచ్చినాయి ఈ శ్రమ, నా జీవితంలో ఎందుకు వచ్చింది శోధన, ఎందుకు వచ్చింది నా జీవితంలో ఈ బాధ, ఎందుకు వచ్చినాయి నాకు ప్రతికూల పరిస్థితులు, ఎందుకు ఎదురైనాయి అనేది మనం విచారించి తెలుసుకోగలిగినట్లయితే దానికి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన మాట్లాడబోతున్నారండి. ఆయన ఈ రాత్రి నీతో అమూల్యమైన సంగతిని తెలియచేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి జీవితంలో కూడా బైబిల్ గ్రంథంలో తన జీవితాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పగా రాయించాడు. ఆయన ఎంతో గొప్ప పేరు పొందుకున్నాడు. ఆయన దేవునితో పోరాడి గెలిచాడు. ఎవరితో? దేవునితో పోరాడి గెలిచాడని ఆయన గూర్చి వ్రాయబడి ఉన్నది.
ఆయన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవునాయంట. ఆయన జీవితం గూర్చి, ఆయన జీవితంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో ఆయన మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. యాకోబు గూర్చి ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతో చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని ఆయన గూర్చి రాస్తున్నారంటే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయము పొందెను అని అంటూ, అతడు కన్నీరు విడిచి అని రాయబడింది అక్కడ. ఏంటంట? కన్నీరు విడిచానంట. కన్నీరు విడిచే పరిస్థితులు యాకోబుకి ఎందుకు వచ్చాయి? దేవునితోనే పోరాడి గెలిచినవాడు కదా, దూతతోనే పోరాడి గెలిచినవాడు కదా, విజయాన్ని పొందుకున్నవాడు కదా, యాకోబు ఇశ్రాయేలుగా మారాడు కదా. అటువంటి యాకోబు జీవితంలోనికి ఎందుకు కన్నీటి పరిస్థితులు ఎదురైనాయి? ఎందుకు కన్నీటి పరిస్థితులు వచ్చాయి? ఆ కన్నీటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? ఆ కన్నీటి పరిస్థితులు రావడానికి కారణం ఎవరు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి ఎంతో జయ జీవితాన్ని, అంటే తన జీవితంలో ఏమొచ్చిందంటే విజయం వచ్చింది. అటువంటి పోరాడి గెలిచిన వ్యక్తి తన కన్నీరు విడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తన ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడినాయి. దేవుణ్ణి అడిగాడు, దేవుడు తనను ఆశీర్వదించాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు, దేవునితోనే పోరాడి గెలిచాడు. అటువంటి యాకోబు ఒక రోజున కన్నీటి పరిస్థితులు ఎదురైనాయి తన జీవితంలో. ఎందుకని కన్నీటి పరిస్థితులు ఎదురైనాయి అంటే, ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఒక విషయం జరిగింది. ఏంటంటే, యాకోబు తన అన్న యొక్క ఆశీర్వాదాలను దొంగిలించి, ఆయన దొంగిలించినప్పుడు తన యొక్క అన్నయ్య అయిన ఏశావు తన చంపాలనుకుంటున్న సందర్భంలో యాకోబు ఏం చేశాడంటే, తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి తనను ఏమన్నారంటే, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు నానా, ఇక్కడ ఉంటే నీ అన్న నిన్ను చంపేస్తాడు, నీ పరిస్థితులు భయంకరంగా మారిపోతాయి, నువ్వు చనిపోతావు నానా, అందుకే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీవు నీ మేనమామ గారింటికి వెళ్ళిపో అని చెప్పి తన తల్లి తను బయటకు పంపించేశారండి. అటువంటి సమయంలో ఈ యొక్క యాకోబు బెయేర్షెబా నుండి ఆయన ఏం చేశాడంటే, హారానుకు బయలుదేరాడు. ఆయన బయలుదేరిన సమయంలో, ఆ లాభాని ఇంటికి బయలుదేరిన సమయంలో ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడండి, ప్రయాణిస్తూ ఉన్నాడు. ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ యొక్క సమయంలోనంట ప్రొద్దు గుంకింది, చీకటి పడిపోయిన పరిస్థితులు ఎదురైనాయి. ఆయన ఒక్కడే బయలుదేరి వెళ్తున్నాడండి. ఆయన ఒక్కడే బయలుదేరి వెళ్తూ ఉండగా తనకు తోడెవరు లేరు. అలాగే అదంతా కూడా చీకటి మయమైపోయిన పరిస్థితులు, తను ప్రయాణం ముందుకు కొనసాగలేని పరిస్థితులు యాకోబు జీవితంలో ఎదురైనాయి. ఆ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళాలో మార్గం కానరాని వేళ యాకోబు ఏం చేశాడంటే,
ఆయన ఆ స్థలంలోనే ఆయన ఏం చేశాడంటే ఒక రాయిని తలగడగా మార్చుకొని ఆయన అక్కడ పండుకున్న సమయంలో ఏం జరిగింది అనగా, అక్కడ ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆయన దర్శనం చూస్తున్నాడు. ఆయన పడుకున్న సమయంలో దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్న ఆ యొక్క సందర్భాన్ని యాకోబు చూచిన వాడే ఆయన ఆ యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత దిగ్గున లేచి ఆయన అన్నాడు కదా, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరలోకపు గవిని అని యాకోబు అని ఆయన అనుకున్నాడంట. అనుకున్నప్పుడు చూడండి 28వ అధ్యాయము 18వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్తంభమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఆయనకు ఎప్పుడైతే దర్శనం వచ్చిందో ఆ దర్శనం చూడగానే యాకోబు ఒక నిర్ణయంలోనికి వచ్చేసాడు. ఆయన ఏం చేశాడంటే, ఏ స్థలంలో అయితే ఆయనకు దర్శనం వచ్చిందో అక్కడ ఆ రాయిని నిలిపి దాని మీద నూనె పోసి దానిని ఏ రీతిగా చేయాలనుకున్నాడంటే దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటంటే బేతేలు అని పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. బేతేలు అని పేరు పెట్టాడు. ఆయనే పెట్టాడు పేరు. దాని పేరేంటి, అంతకుముందు లూజు, కానీ దానికి బేతేలు అని పేరు పెట్టారంటే దానికి అర్థం ఏంటంటే దేవుని మందిరము. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. బేతేలు అనగా ఏంటంటే దేవుని మందిరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి ఆ స్థలాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటంటే, దేవా, నేను వెళ్ళే ప్రతి స్థలంలోనూ నాకు తోడుగా ఉండి నాకు నువ్వు క్షేమాన్ని దయచేసి నువ్వు నాకు ఇచ్చిన నువ్వు క్షేమాన్ని కలుగజేసిన ఎడల, నువ్వు సమృద్ధిని ఇచ్చిన ఎడల నేనేం చేస్తానో తెలుసా, నేను తిరిగి మరలా వచ్చినప్పుడు మరి నేను నీకు 10వ వంతు ఇస్తాను. అంత మాత్రమే కదా, నీకు ఒక మందిరాన్ని నేను ఇక్కడ కట్టుతాను అని చెప్పి ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడండి. ఒక తీర్మానం తీసుకున్నాడండి. ఒక నిబంధన దేవునితో నిబంధన చేసుకున్నాడండి యాకోబు. దేవుని పిల్లలారా, ఆ నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకొని తన మేనమామ గారింటికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తన మేనమామ గారింటి దగ్గర దాదాపు 21 సంవత్సరాలు ఆయన అక్కడ మరి జీతం చేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబును ప్రార్థన చేసినట్లుగానే, దేవునితో మొక్కుబడి చేసుకున్నట్లుగానే, దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నట్లుగానే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్పగా ఆశీర్వాదం పొందుకున్నాడు యాకోబు. గొప్ప దీవెన పొందుకున్నాడు యాకోబు. గొప్ప సమృద్ధితో నింపబడ్డాడు యాకోబు. భార్యలను పొందుకున్నాడు, బిడ్డలను పొందుకున్నాడు, పశు సంపదను సంపాదించుకున్నాడు యాకోబు. ఒంటరిగా వెళ్ళిన యాకోబు ఎన్ని గుంపులయ్యాడు? 2 గుంపులుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సమృద్ధిగా మార్చబడ్డాడు. ఎందుకని? దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేసుకున్నాడు. దేవుని సన్నిధానంలో ఆయన అడిగాడు, అయ్యా, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నాకు తోడై ఉండాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నాకు క్షేమాన్ని ఇవ్వాలి అని దేవుడిని అడిగినప్పుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు దేవుడు. యాకోబును ఆశీర్వదించాడు. యాకోబుకు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయనకు తోడుగా సమృద్ధిని ఇచ్చాడు యాకోబుకి దేవుడు. దేవుని పిల్లలారా, సమృద్ధిని పొందుకున్నాడు,
సంతోషంగా ఉన్నాడు, మరి చాలా సంపాదించుకున్నాడు, భార్య బిడ్డలు, చాలా సంతోషంగా ఉన్నాడు యాకోబు. అటువంటి యాకోబు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన సమయంలో ఆయన యబ్బోకు రేవులో దేవునితో ప్రార్థన చేసుకున్నాడు, పోరాడాడు, గెలిచాడు. మరి తన అన్నగారైన ఏశావు నుంచి దేవుడు తనను విడిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. అటువంటి సంతోషంగా ఉన్న యాకోబు ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే బేతేలుకు వెళ్ళాలి. అంతేనా? ఎక్కడికి వెళ్ళాలండి? బేతేలుకు వెళ్ళాలి. అదే కదా ఆయన అన్నాడు, నేను తిరిగి వచ్చినప్పుడు నేను ఇక్కడికి వస్తాను, నీకు ఒక మందిరం కడతానని చెప్పాడు యాకోబు. బేతేలుకు రావాల్సిన యాకోబు ఆయన బయలుదేరి ఆయన ప్రయాణం దేవుని చిత్తంలో లేకుండా, దేవుని ఉద్దేశంలో లేకుండా ఆయన యొక్క ప్రయాణం అంట షెకెము వైపు వెళ్ళిపోయింది. ఆయన షెకెము అనే సుక్కోతు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన అంటే గుడారాలు కట్టుకున్నాడు. ఎందుకనంటే అక్కడ ఉండిపోవాలని, ఒక నిర్ణయంతో ఆయన అక్కడ గుడారాలు ఏర్పరచుకున్నాడంట. గుడారాలు ఏర్పరచుకొని ఆయన అక్కడ ఎంతో చక్కగా ఉంటున్నాడు. ఆయన దేవునితో చేసుకున్న నిబంధన మరిచిపోయాడు, దేవునితో తీసుకున్న తీర్మానం మరిచిపోయాడు. మనం కూడా అంతే కదా. మనం ఏం చేస్తుంటామంటే ఏదైనా కష్టకాలం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనాయి అనుకోండి, మరి ఆపద కళా పరిస్థితులు ఎదురైనాయి అనుకోండి, భయంకరమైన శోధన మనకు ఎదురైంది అనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేస్తాం? దేవునితో ఒక మంచి నిబంధన చేసేసుకుంటాం, దేవునితో ఒక మంచి తీర్మానం తీసుకుంటాం, మరి మొక్కుబళ్ళు మొక్కుతాం. మనలాగే యాకోబు కూడా అంతే చేశాడు. తనకు కష్టం ఎదురైంది, తనకి ఇబ్బంది ఎదురైంది. అందుకని ఆ కష్టకాలంలో యాకోబు ఒక మంచి నిబంధన చేశాడు, మంచిదే. కానీ ఆ నిబంధన మర్చిపోయాడు, దేవునికి చేసుకున్న మొక్కుబడి మర్చిపోయాడు. ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సుక్కోతుకు వెళ్ళిపోయాడు, షెకెములోకి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ప్రయాణం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఇక్కడ నేను హ్యాపీగా ఉంటాను, ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే పాకలు కూడా వేసేసుకున్నాడు, పశువులకు కావలసినవన్నీ కూడబెట్టుకున్నాడు, సమకూర్చుకున్నాడు, ఇక్కడ హాయిగా ఉంది, చక్కగా ఉందని మరి యాకోబు అనుకున్నాడండి. ప్రియ దేవుని పిల్లలారా, అనుకొని ఆయన జీవిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఏం జరిగిందంటే తన కుమార్తె అయిన దీనా ఏం జరిగిందంటే, దీనా అంట ఆ షెకెములో ఉన్న ఆ యొక్క స్త్రీలను చూడాలని, అక్కడున్న వారందరినీ చూడాలని ఒంటరిగా బయలుదేరిందంట. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, అందరూ వారి అన్నలేమో పొలంలోకి వెళ్ళిపోయి ఉన్నారు, మరి బహుశా ఇంట్లో ఎవరు లేరేమో. ఆ సమయంలో ఎవరు లేని సమయాన్ని చూసి ఈ దీనా ఏం చేసింది అయ్యానంటే, దీనా ఆ షెకెమును చూద్దామని, ఇది ఎప్పుడు చూడలేదు కదా ఈ ప్రదేశం, ఇక్కడున్న ప్రజలంతా కూడా చాలా మంచిగా అనిపిస్తున్నారు, ఇక్కడున్న వారిని, ఆ స్త్రీలను, వారందరినీ చూడాలని ఆశ కలిగి ఆ యొక్క దీనా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయి బయట ఒంటరిగా తిరుగుతుందంటండి. ఆ షెకెమునంతా పరిశీలన చేస్తుందండి. పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడున్న రాజుగారి యొక్క కుమారుడు, ఆయన పేరు కూడా షెకెమే, ఆయన కూడా దీనాని చూసి ఆ దీనాని ఆయనట్టు అవమానపరిచాడు. ఆ దీన చాలా అందంగా ఉంది, దీన చాలా సౌందర్యంగా ఉంది, మరి అక్కడ ఒంటరిగా కనపడింది. ఆ దేశానికి చెందిన వ్యక్తి కాదనే విషయం కూడా తనకు అర్థమవుతుంది. ఒంటరిగా కనిపించిందని దేవుని పిల్లలారా, ఆ షెకెము ఏం చేశాడంటే దీనాన్ని అవమానపరిచాడండి, ఆమెతో శయనించాడండి, ఆమెను అవమానపరిచాడండి. దేవుని పిల్లలారా, అవమానపరిచినప్పుడు ఆ వార్త తండ్రికి తెలిసిందండి. తండ్రికి తెలిసి తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. ఆ విషయం అన్నదమ్ములకు తెలియజేశాడు.
ఆ అన్నదమ్ములు, ఆ అన్నలందరూ కూడా ఆ వార్త విన్నారు. వారు ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. అన్నలు కదా, గుండె రగిలిపోతుంది. ఇశ్రాయేలీలో ఎప్పుడు ఇటువంటి అవమానం జరగలేదు. మా చెల్లికి ఇటువంటి అవమానం జరిగిందే, మా చెల్లి ఈ రీతిగా అవమానపరచబడిందే, మా చెల్లి జీవితం ఈ రీతిగా పాడైపోయింది అని అన్నలు చాలా బాధపడ్డారండి. అన్నలు చాలా బాధపడి, ప్రియ దేవుని పిల్లలారా, వారు ఆ షెకెము రాజు దగ్గరికి వెళ్ళారు. ముందుగానే సమాధానంగా మాట్లాడినట్లే మాట్లాడారు. ఆ షెకెము కూడా తన తండ్రిని ఒప్పించుకొని ఈమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ వీరు కూడా వివాహం చేస్తామని మాట ఇచ్చారే. కానీ అన్నలు కదా అండి, తన చెల్లి ఒక చెల్లి కదా, ఆ చెల్లి అలా అవమానపరచబడి ఉంటే, ఆ సహోదరి అలా అవమానపరచబడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. లోక సంబంధికి జరిగినట్లుగా నా చెల్లికి జరిగింది, ఒక వ్యభిచారికి జరిగినట్లుగా నా చెల్లికి అవమానం జరిగింది అని అన్నలు హృదయం రగిలిపోయి, ఎప్పుడు కూడా హత్య చేయడం ఎరగని వారు, ఒకరిని చంపడం ఎరగని వారు, దేవుని పిల్లలారా, వారు వెళ్ళి అక్కడున్న రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హతమార్చేశారండి. హతులైపోయారు. అక్కడ వారందరినీ చంపేశారు. కుటుంబం అంతా గందరగోళం అయిపోయింది పరిస్థితి. కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి. తండ్రి బాధపడుతున్నాడు, నా కుమారులారా నాకెందుకు ఇంత దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు? ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది? కుమిలిపోతున్నాడు యాకోబు. ఎంతో ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను ఈ సుక్కోతులో, ఈ యొక్క షెకెములో అనుకున్నాడు యాకోబు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యాకోబు అనుకున్నట్లుగా జరగట్లేదు. యాకోబు అన్నట్లుగా తన యొక్క జీవితం ముందు కొనసాగట్లేదు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, అల్లాడిపోతున్నాడు. తన కుమార్తెకు జరిగిన అవమానాన్ని తలంచుకొని, తన కుమార్తెకు జరిగిన ప్రభావం గుర్తించి, తన కుమారులు చేసిన ఆ హత్యలను గూర్చి తెలుసుకొని గుండె పగిలిపోయిన పరిస్థితి అండి. కన్నీరు గారుస్తున్నాడండి, ఎంతో వేదన చెందుతున్నాడండి. ఎందుకు నాకు ఈ పరిస్థితులు ఎదురైనాయి? నా కుమార్తె ఎందుకు అవమానపరచబడింది? నా కుమార్తె పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా మారిపోయింది? నా బిడ్డలు ఎందుకని ఇలా ఈరోజు నా హంతకులుగా మారిపోయారు? నెమ్మదిగా బ్రతుకుతాననుకున్న నా జీవితంలోకి, నా కుటుంబంలోకి శోధనలేంటి? ఈ నెమ్మది లేని పరిస్థితులు ఏంటని గుండెలు బాదుకొని ఆ యొక్క యాకోబు ఏడుస్తున్నాడండి. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఎందుకని యాకోబు జీవితం అలా అయిపోయింది. ఆయన దేవుని పాదాలు పట్టుకొని ఆయనట బ్రతిమలాడుకుంటున్నాడంట. డాడీ, ఎందుకు నా పరిస్థితి ఎలా అయిపోయింది? డాడీ, ఎందుకని నా పరిస్థితి ఈ రీతిగా ప్రతికూలమైపోయిన నా పరిస్థితులు? ఎందుకని ఇలా దారుణంగా మారిపోయింది? ఎందుకని నా బిడ్డ జీవితం ఇలా అవమానకరంగా మారిపోయింది? ఒక్కతే కదా కుమార్తె, ఒక్క బిడ్డ. ఎంతో అద్భుతంగా వివాహం జరిగించాలి, ఎంత అన్నలందరి మధ్య సంతోషంగా వివాహం జరగాలి, ఎంతో గొప్పగా చేయాలనుకున్న నా బిడ్డ వివాహం, ఎంతో అంగరంగ వైభవంగా చేయాలనుకున్న నా బిడ్డ వివాహం. కానీ అయ్యా, ఎందుకయ్యా నా బిడ్డ జీవితం ఇలా మారిపోయింది? అయ్యా, నా బిడ్డలు, నా కుమారులందరూ హంతకులుగా మారిపోయారయ్యా. ఎందుకయ్యా నాకు ఇటువంటి పరిస్థితులు ఎదురైనాయి అని తాను పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, తనకు సమస్యలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి,
ఇబ్బందులు ఎదురైనాయి. ఎంతో మంచిగా సుఖ సంపద కలిగి ఎంతో సంతోషంగా ఉండవలసిన యాకోబు జీవితం అల్లాడిపోతుంది. దుఃఖ పరిస్థితులు ఎదురైనాయి. దేవునితో పోరాడి గెలిచిన వాడు, సంతోషంగా ఉండవలసిన వాడు కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ఎందుకు నా జీవితంలో దుఃఖ పరిస్థితులు ఎదురైనాయి అని ఆ పరిస్థితులను చూసి తను తాను పరిశీలన చేసుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అది ఎంతో మంచి విషయం. చాలా మందికి గ్రహింపు ఉండదు. అసలు ఆ శోధన ఎందుకు వచ్చిందనే గ్రహింపు ఉండదు. ఎందుకు వచ్చింది ఈ బాధ అనే ఒక గ్రహింపు ఉండదు. ఈ యొక్క మరి వ్యతిరేకమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అని ఒక గ్రహింపు ఉండదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన గ్రహించి అడుగుతున్నాడు. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన 35వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠంను కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారందరితో కలిసి అక్కడికి వెళ్ళాడండి. దేవుని మందిరాన్ని కట్టడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధానంలో తను ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు యాకోబు. ఆ నిబంధన చేసుకుని తను ప్రయాణమై పద్దనరాములోకి వెళ్ళిపోయాడు. ఆ పద్దనరాములోకి వెళ్ళిపోయినప్పుడు బాగానే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, గొప్ప చేశాడు యాకోబుని. అటువంటి యాకోబు మరలా బయలుదేరి బేతేలుకు రావాల్సిన వాడు తన మార్గాన్ని పక్కకు పెట్టేశాడండి. తన దేవుని చిత్తంలో నడవలసిన యాకోబు తన సొంత నిర్ణయాలతో నడవడం ప్రారంభించాడండి యాకోబు. దేవుని యొక్క సన్నిధిలో మొక్కుబడి చేసుకున్న యాకోబు మొక్కుబడిని మరిచిపోయాడండి యాకోబు. దేవుడు నాకు కలిగిన ప్రతి దానిలో 10వ వంతు నీకు చెల్లిస్తానని ఒక తీర్మానం చేసుకున్న, ఒక నిబంధన చేసుకున్న యాకోబు ఆ నిబంధనను మరిచిపోయాడండి యాకోబు. దేవుని పిల్లలారా, అవన్నీ మరిచిపోయి బేతేలుకు రాకుండా, బేతేలులో ఉండకుండా, బేతేలులో దేవునికి మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేయకుండా ఆయన ఏం చేశాడంటే తన సొంత ఆలోచనలు చేస్తూ దేవునికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు. దేవునికి చేసిన తీర్మానం, దేవుని ఎదురు చేసిన తీర్మానం మర్చిపోయాడు. దేవునితో చేసిన ఒడంబడికను మర్చిపోయాడు. తన సొంత ఆలోచనలు చేస్తున్నాడు, ఇక సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇక మనం కూడా అంతే కదా. కష్టకాలంలోనేమో దేవుని సహాయం కావాలి. దేవా, నేను ఉద్యోగం లేక చాలా బాధపడుతున్నాను, నువ్వు నాకు ఉద్యోగం ఇయ్యా, నాకు ఉద్యోగం ఇస్తే దేవా నేను నీకోసం పని చేస్తా, నా కష్టార్జితంలో నీకు ఇస్తా, నేను పరిచర్యకి ఈ రీతిగా నేను సహాయం చేస్తా, దైవ సేవకులకి ఈ రీతిగా నేను సహకారుడుగా ఉంటా, అయ్యా నువ్వు నన్ను గొప్ప చేస్తే నేను ఈ రీతిగా చేస్తా, నా అప్పులన్నీ తీరిపోయినాయి అనుకో అయ్యా, ఇంకా నాకేం కోత ఉంటుందయ్యా, ఇక అస్తమానం నీ మందిరం పనే, అస్తమానం నీ మందిరంలోనే నేను ఉండేది, నీ పాదాల దగ్గరే నేను గడిపేది, అందుకే నా అప్పులు తీరిపోవాలేసయ్యా, నాకు సహాయం చేయి. ఎంతోమంది అలా తీర్మానం చేసుకుంటారు కదా. నాకు బిడ్డని వేసయ్యా, గర్భఫలం లేక చాలా సంవత్సరాలు అవుతుంది అయ్యా, అందరూ నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారయ్యా, అవహేళన చేస్తున్నారయ్యా, నాకు ఒక్క బిడ్డనిస్తే చాలు, ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తానయ్యా, నాకొద్దు, ఇక నాకు నింద తొలగితే చాలు. అవునండి, ఆపత్కాలంలో, కష్టకాలంలో, నిందలు ఎదురవుతున్న వేళ, ఇబ్బందులు ఎదురవుతున్న వేళ యాకోబు వలె మనం కూడా గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తాం కదా, గొప్ప గొప్ప మరి నిర్ణయాలు తీసుకుంటాం కదా, గొప్ప గొప్ప ఒడంబడిక చేసుకుంటాం కదా దేవునితో. నిజమండి, చాలామంది అలా కష్టకాలంలో
అతి సులువుగా మాట్లాడేస్తారు, మొక్కుబడి చేసేసుకుంటారు. అయ్యా నాకు స్వస్థత వస్తే చాలు, ఈ రోగం డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గట్లేదయ్యా, ఎన్నో మెడిసిన్స్ వాడాను, అయినా ఈ వ్యాధి తొలగిపోలేదు, ఈ రోగం తొలగిపోలేదు, నువ్వు స్వస్థపరిచితే చాలయ్యా, నన్ను స్వస్థపరచు, నీ దగ్గరే ఉంటానయ్యా, నీ పనే చేస్తానయ్యా, నీ కోసమే బ్రతుకుతానయ్యా, నాకెందుకయ్యా ఇక లోకం, నీ కోసమే కదా నేను జీవిస్తాను, నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతానయ్యా. ఎంతోమంది అలా మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు కదా, యాకోబు కూడా అలాగే మొక్కుబడి చేసుకున్నాడు. కొంతమంది చెబుతారండి, మాకు రావాల్సింది చాలా ఉంది, అది రావట్లేదు, అది వస్తే యేసయ్యా నీ మందిరానికి, అది అసలు ఆ మందిరం నేనే కడతానండి. పాస్టర్ గారులకు వచ్చి చెప్తారు, దైవజనులకు వచ్చి చెప్తారు, ఆ మందిరం మీరు శ్రమ పడవలసిన అవసరం లేదు పాస్టర్ గారు, ఆ మందిరం నేనే కట్టిస్తా దగ్గరుండి, నాకు రావాల్సి ఉంది, చాలా ఉంది, కోట్ల రూపాయలు ఆగిపోయింది, బ్రేక్ అయిపోయింది అయ్యా. దైవజనుల దగ్గరకు మా కోసం ప్రార్థన చేయండి. దైవజనులు కష్టపడి ప్రార్థన చేస్తారా? దైవజనులు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. కొంతమంది వ్యాపారాల్లో లాస్ అయిపోతుంటారు, కొంతమంది చేతి పనుల్లో లాస్ అవుతూ ఉంటారు. లాస్ అయిపోయినప్పుడు వారు ఒక దేవునితో ఒక నిబంధన చేసుకుంటారు, ఏంటంటే అయ్యా నా వ్యాపారం డెవలప్ అయితే ప్రతి ఒక్క లాభంలో ప్రతీది నీకే, సమస్తము నీకేనయ్యా, నీకేనయ్యా, నాకు కొద్దిగా వచ్చింది చాలు నా కుటుంబానికి, మిగతాదంతా లాభమంతా నీ కొరకే, నీ పరిచర్య కోసమే, నీ సేవ కోసమే. ఎంతోమంది అలా తీర్మానం చేసుకుంటాం కదండి. నిజమే, యాకోబు కూడా అలా తొందరలో కష్టకాలంలో మొక్కుబడి చేసుకున్నాడండి, దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడండి, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడండి. ఆయన అన్నాడు, నాకు వచ్చే ప్రతి దానిలో 10వ భాగం నీకేనయ్యా, అయ్యా ఇదిగో ఇక్కడ మందిరం నీకోసమే కడతానయ్యా బేతేల్లో అన్నాడు. సమృద్ధి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. దేవుడు మంచివాడు కదా, మనం ప్రార్థన ఆలకిస్తాడు కదా. నా బిడ్డ సమస్యలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నేను ఖచ్చితంగా ఇప్పుడు సహాయం చేయాలని దేవుడు అనుకుంటాడు కదా. ఆయన అనుకుని ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థించిన రీతిగా నీకు ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడు ఆయన, దీవెన రిలీజ్ చేస్తాడు ఆయన, నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు ఆయన, నీకు బిడ్డలను ఇస్తాడు ఆయన, నీ అప్పులు క్లియర్ చేస్తాడు ఆయన, అన్నీ చేస్తాడు ఆయన. అలాగే యాకోబుకు కూడా అన్నీ ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. సమృద్ధిని ఇచ్చాక బేతేలును మర్చిపోయాడండి, ఆ స్థలాన్ని మర్చిపోయాడండి, దేవునితో చేసుకున్న నిబంధన మర్చిపోయాడండి, దేవునితో తీసుకున్న తీర్మానం మర్చిపోయాడండి. మర్చిపోయి బేతేలుకి వెళ్ళవలసిన రూటు ఇప్పుడు వేరే రూటుగా వెళ్ళిపోతుంది. దేవుని చిత్తంలో కాకుండా తన సొంత నిర్ణయం తీసుకొని ఆయన రూట్లో వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేసుకున్న ప్రతి తీర్మానం, ప్రతి మొక్కుబడి ఆయన మరిచిపోయి ఉన్నాడు. మరిచిపోయినప్పుడు ఎప్పుడైతే తను చేసుకున్న తీర్మానం మర్చిపోయాడో, ఎప్పుడైతే తన దేవుని ఎదుట చేసుకున్న వాగ్దానాన్ని మర్చిపోయాడో, చూడు తన తండ్రిని బట్టి, యాకోబును బట్టి కుటుంబం ఇబ్బందులు పాలైపోయిందండి. కుటుంబంలో నెమ్మది లేదండి, కుటుంబంలో సంతోషం లేదండి. చక్కని యవ్వన బిడ్డండి, ఎంతో మంచి జీవితం అండి, ఎంతో ఆనందంగా గడపవలసిన జీవితం అండి. తన బిడ్డ జీవితం పాడైపోయింది, తన బిడ్డ జీవితం పతనం అయిపోయింది, తన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. శత్రు దేశంలోనే వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నప్పుడు అక్కడున్న వారిని హతము చేస్తే వారు ఊరుకుంటారా? ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దండెత్తి వారిని చంపడానికి ప్రయత్నం చేయరా? ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైపోయినాయి. తన జీవితం అంతా కన్నీళ్లుగా మారిపోయింది. మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు.
వేదన పడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఎంతో సాఫీగా వెళుతున్న జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. బిడ్డలేమో కుమారులేమో హంతకులుగా మారిపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. దేవుని సన్నిధిలో నువ్వు కూడా మొక్కుబడి చేసుకున్నావు, తీర్మానం తీసుకున్నావు. నా భర్త మారితేనండి అసలు ఏమి లేదు, నా భర్త నేను దేవుని మందిరానికి అంకితం అయిపోతాం. నా బిడ్డలు మారితేనండి నా బిడ్డలని దేవునికి అప్పగిస్తా నేను. కొంతమంది ఫోన్ చేసి చెప్తుంటారు ఏమనంటే, నా బిడ్డ నా మాట వినట్లేదండి, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడండి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడండి. వారి కోసం ప్రార్థన చేయండి. ఆ కుమారుడు మారితే దేవుని సేవకే. ఎంతోమంది చెప్తుంటారా. కొంతమంది తల్లులు బిడ్డలు లేని పరిస్థితిలో మొక్కుబడి చేసుకుంటారు. నాకు కుమారుని ఇస్తే, నాకు బిడ్డనిస్తే ప్రభు, నన్ను ఎంత తొలగిపోతే ఆ బిడ్డను నీకే. అవునా? ఇట్లా తీర్మానం చేసుకున్నావేమో, నువ్వు కూడా తీర్మానం చేసుకున్నావు. దేవుని సన్నిధానంలో ఉండాలనుకున్నావు. నా అప్పులన్నీ క్లియర్ అయిపోతే నీ పాద సేవ చేస్తాననుకున్నావు. నా రోగం తొలగిపోతే నీకోసమే నా జీవితం అంతా అంకితం అన్నావు. నా సమస్యలన్నీ క్లియర్ అయిపోతే నీ మందిరంలోనే పడుంటానయ్యా అన్నావు. నీ మందిరంలో ఊడిస్తే చాలయ్యా అన్నావు. అయ్యా నీ మందిరంలో ఏదో ఒక పని నాకు అప్పగించు, చాలు చేస్తానన్నావు. కానీ ఈరోజు నీ ప్రతి పరిస్థితిని దేవుడు నీ కష్టకాలంలో నీ మొర్ర విని నీ పరిస్థితులన్నీ చక్కపరిచాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానం ఏమైపోయింది? నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏమైపోయింది? నువ్వు దేవుని సన్నిధానంలో చేసుకున్న ఒడంబడికి ఏమైపోయింది? ఈరోజు నీ ఆలోచన ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు కదా, ఈరోజు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కదా, దేవుని సన్నిధానాన్ని మరిచిపోయి నువ్వు బ్రతుకుతున్నావు కదా, దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు జీవిస్తున్నావు కదా. అందుకే కదా నీ కుటుంబంలో కూడా శోధన ఎదురైంది. అందుకే కదా నీ బిడ్డల జీవితం పాడైపోయి పతనమైపోయే పరిస్థితి ఎదురైంది. నువ్వు చేసుకున్న తీర్మానం నువ్వు నెరవేర్చకపోబట్టే కదా ఈరోజు నీ స్థితిగతులన్నీ తారుమారైపోయినాయి. ఈరోజు నీ జీవితంలో నీ బ్రతుకులు నెమ్మది లేకుండా ఉంటుంది. కారణం ఎవరు? ఈ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోవడానికి, నీ జీవితం కన్నీటి పాలైపోవడానికి కారణం ఎవరు? ఆ రోజున యాకోబు జీవితంలో కన్నీళ్లు కష్టాలు రావడానికి గల కారణం ఎవరు? దేవుడు కాదే, యాకోబే. యాకోబే తన చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. యాకోబే కష్టాలు కొని తెచ్చుకున్నాడు తన జీవితంలోనికి. యాకోబే తన కన్నీటి పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నాడు. ఈ రాత్రి ఒక తల్లిగా తండ్రిగా ఈ వర్తమానం వింటున్నావేమో. ఒకవేళ నీ బిడ్డల విషయంలో నువ్వు కూడా తీర్మానం చేసుకున్నావేమో. నీ బిడ్డ పుట్టగానే సేవకిస్తానన్నావు, కానీ నీకు బిడ్డల్ని ఇచ్చినాక దేవుడు మర్చిపోయి నా బిడ్డ బాగా చదవాలని గొప్పగా చదివిస్తున్నావేమో. అందుకే కదా ఈరోజు నీ బిడ్డ పరిస్థితి పతనం అయిపోయింది. ఈరోజు నీ మాట ఎందుకు వినట్లా నీ కుమారుడు? ఎందుకు వినట్లా నీ బిడ్డ? ఎందుకు నీ బిడ్డ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినాయి? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఈరోజు నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్న? ప్రతిరోజు నా బిడ్డ డ్రగ్స్కు బానిస అయిపోయాడండి, నా బిడ్డలు ఈ రోజున పాడైపోయారండి, నా బిడ్డ జీవితం పతనం అయిపోయిందండి, నా బిడ్డలు నా మాట వినట్లేదండి. ఎందుకని? కారణం ఎవరు? నువ్వే. నువ్వు చేసుకున్న తీర్మానమే, దేవుని సన్నిధానంలో చేసుకున్న మొక్కుబడే ఈరోజు నీ బిడ్డ జీవితం పతనంగా స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాన్న, ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు దేవాది దేవుడు. అవును, నా జీవితంలో అయ్యా నా అప్పులన్నీ క్లియర్ అయిపోతే, అయ్యా నీకే నేను సహాయం చేస్తాను, నీ మందిరానికి నేను సహకరిస్తానయ్యా, నాకు సమృద్ధి అన్నప్పుడు నీ దేవుడు నీకు ఇవ్వలేదా?
నీ దేవుడు నీ చేతులు నింపలేదా? నీకు సమృద్ధినివ్వలేదా? కానీ నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏమైపోయింది? అయ్యా, స్వార్థ పరిచర్కు నేను సహకరిస్తా, సేవకులు ఎంత భారభరితమైన సేవ చేస్తున్నారు, ఏదో ఒక రూపాయి నేను సహాయం చేస్తాను, నాకు నువ్వు సమృద్ధినిస్తే అని ఒక తీర్మానం చేసుకున్నావు. నీ తీర్మానం ఏమైపోయింది? అందుకే కదా ఈ రోజున నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు. ఈ రోజున అందుకే కదా దుఃఖం. అయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నేను నీ పాదాల చెంతే ఉంటా, నీ మందిరంలో ఊడ్చే పనిచ్చిన చాలు, నేను చేస్తానన్నావు. ఒక మొక్కుబడి చేసుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడుంటున్నావు? ఈరోజు నీ తీర్మానం ఏమైపోయింది? ఈరోజు నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏమైపోయింది? నీ జీవితమే అన్నావు కదా, నా జీవితం నీ పాదాల చెంతనే ప్రభు అన్నావు కదా. ఈరోజు నువ్వు ఎక్కడుంటున్నావు? ఈరోజు నీ పరిస్థితి ఎందుకు తారుమారైపోయింది? నువ్వు చేసుకున్న తీర్మానంలో నువ్వు నిలబడలేకపోవడాన్ని బట్టే కదా. దేవుని సన్నిధానంలో నువ్వు చేసుకున్న మొక్కుబడి నువ్వు చెల్లించలేకపోవడాన్ని బట్టే కదా. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా బాధపడుతుంది కదా, నిన్ను బట్టి నీ బిడ్డలు బాధపడుతున్నారు కదా, నిన్ను బట్టి నీ కుటుంబం అల్లాడిపోతుంది కదా, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా శోధన పాలైపోయింది కదా. ఈ రోజున పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అయినా కూడా గ్రహింపులు లేకుండా బ్రతుకుతున్నావేమో, అయినా కూడా గ్రహింపులు లేని జీవితంలో నువ్వు ఉన్నావేమో. ఎందుకు ఈ కష్టాలు, కన్నీటి పరిస్థితులు ఎదురైనాయి? ఎందుకు నా జీవితం అంతా శోధనలు ఎదురైనాయి? ఎందుకు మంచిగా ఉండవలసిన కుటుంబం ఈ రోజున డిస్టర్బ్ అయిపోయింది? చెట్టుకొకరు పుట్టకొకరు అన్న బట్ల అయిపోయింది. ఒకరికొకరు సమాధానం లేని పరిస్థితి, ఒకరికొకరు నెమ్మది లేని పరిస్థితి. నువ్వు చెప్పిన మాట నీ బిడ్డలు వినట్లా, భర్తకు దారి భార్య దారి అయిపోయిన పరిస్థితి, నువ్వు చేస్తున్న వ్యాపారం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. మరలా నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు వచ్చాయి. కారణం ఎవరు నాన్న? కారణం ఎవరు? దేవుడా, ఈరోజు నువ్వే కదా. నీ సమస్యలు రావడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నువ్వు చేసుకున్న మొక్కుబడి మర్చిపోయావు, దేవుని సన్నిధానంలో చేసుకున్న తీర్మానం మర్చిపోయావు. నా బ్రతికినంత కాలం ఈ మందిరంలో నేను సేవ చేస్తానన్నావు. అయ్యా, నేను బ్రతికినంత కాలం ఈ సేవకులకి నేను సహకారులుగా ఉంటానన్నావు. అయ్యా, నేను బ్రతికినంత కాలం నీకోసమే నేను జీవిస్తానయ్యా అన్నావు. నా జీవితాన్ని మంచిగా చేయని అడిగావు, నా బ్రతుకును మార్చేయని అడిగావు, నా స్థితిని మార్చేయని అడిగావు, నా పరిస్థితులు చక్కపరిచే ప్రభు అని అడిగావు. దేవుడిని ప్రార్థన విని అన్ని పరిస్థితులు చక్కపరిచాడు. నీ ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. నీ ప్రతి ఒక్క లేమి పరిస్థితులన్నీ కూడా తొలగించి దేవుడు సమృద్ధినిచ్చాడు. కానీ ఈరోజు నీ తీర్మానం ఏమైపోయింది? ఈరోజు నువ్వు చేసుకున్న ఒడంబడికి ఏమైపోయింది? దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏమైపోయింది? దేవా, అన్ని లక్షలు నాకు రావాల్సిన లక్షలు ఆగిపోయినాయి, కోట్లాది రూపాయలు ఆగిపోయినాయి, అవన్నీ రిలీజ్ అయ్యాయా? నీ పరిచయకు నేను ఇస్తానన్నావు, మొక్కుకున్నావు. నీకు కూడా నేను ఒక మందిరాన్ని కట్టిస్తానన్నావు యాకోబు వలె. దేవుడు ఏం చేశాడంటే ఆ అమౌంట్ అంతా రిలీజ్ చేశాడు. కానీ ఈరోజు నువ్వేం చేసావంటే ఆ సమృద్ధిని చూసుకుని మర్చిపోయావు. దేవుని సన్నిధిలో చేసుకున్న మొక్కుబడి నువ్వు మర్చిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం కూడా మర్చిపోయి బ్రతుకుతున్నామా? ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కన్నీటి పరిస్థితులు ఎందుకు ఎదురైనాయి? సాఫీగా వెళ్ళిపోవలసిన నీ జీవితం ఎందుకని అల్లకల్లోలంగా మారిపోయింది? ఎంతో సంతోషం, సమృద్ధిని అనుభవిస్తున్న నీ కుటుంబం ఈ రోజున ఎందుకని అల్లకల్లోలం అయిపోయింది నాన్న? ఎందుకని కష్టాలు, ఎందుకని కన్నీళ్ళు, ఎందుకని దుఃఖ పరిస్థితులు?
ఎందుకని ఈ యొక్క శోధన, బాధ, అవమానాలు, నిందలు ఈరోజన్నా గ్రహిస్తున్నావా? ఒక్కరోజన్నా గ్రహించావా? ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నీకు విరోధంగా నేను ఏమైనా నడిచానా? నీకు వ్యతిరేకంగా ఏమైనా నేను బ్రతుకుతున్నానా? నీకు సన్నిధిలో ఏమన్నా మొక్కుబడి చేసుకుని నేను చెల్లించలేకపోయానా? ఏదైనా తీర్మానం చేసుకుని నేను తీర్మానాన్ని నెరవేర్చలేకపోయానా? అయ్యా, నీతో నిబంధన చేసుకొని ఆ నిబంధనలో నేను నడవలేకపోతున్నానా అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగేవా? నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుకున్నావా? డాడీ, నాకు జ్ఞాపకం చెయ్యి అయ్యా, నేనేమన్నా మొక్కుకొని మర్చిపోయానేమో, ఏదైనా నీ సన్నిధిలో తీర్మానం చేసుకుని ఆ తీర్మానం నిలబడలేకపోయానేమో, అయ్యా నీ ఎదుట నేను వాగ్దానం చేసుకుని నిలబడలేకపోయానేమో, అందుకని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, అందుకని కన్నీటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, అందుకే ఈ శోధనలు ఎదురవుతున్నాయి, అందుకే నా కుటుంబ పరిస్థితులు అంతా కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. నా భర్తదొక దారి, నాదొక దారి, నా బిడ్డలొక దారి అయిపోతుంది. అయ్యా, నాకు జ్ఞాపకం చెయ్యి అయ్యా, నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయని ఏ రోజైనా దేవుని సన్నిధానంలో అడిగేవా? యాకోబు అడుగుతున్నాడంట, అయ్యా ఎందుకని నా పరిస్థితి ఇలా మారిపోయింది? ఎందుకని నా కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయినాయి? చక్కగా ఉన్న నా బిడ్డల జీవితం పాడైపోయింది. అయ్యా అయ్యా, ఒక్కసారి నా దర్శించు, ఒక్కసారి నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నాకు మార్గం తెలియదయ్యా, నువ్వు మాట్లాడకపోతే నేనేం తప్పు చేస్తానో నాకు అర్థం కాదయ్యా. ఒక్కసారి నాతో మాట్లాడయ్యన్నప్పుడు అప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ప్రత్యక్షమై, యాకోబు నీ అన్న నిన్ను తరుముతున్న వేళ, నిన్ను నీ అన్న చంపాలని ప్రయత్నిస్తున్న వేళ, మరణాపాయకర పరిస్థితుల్లో ఉండినప్పుడు నువ్వు నాతో ఒక నిబంధన చేసావు కదా, నాతో ఒక తీర్మానం చేసుకున్నావు కదా, అది నువ్వు మర్చిపోయావా? అది జ్ఞాపకం తెచ్చుకో. అందుకే నువ్వు ఇప్పుడు బేతేలుకు ప్రయాణమై వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బేతేలుకు వెళ్ళు యాకోబు అని అనగానే యాకోబు వెంటనే తన జీవితాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు. అవునయ్యా, బేతేలులో తీర్మానం చేసుకున్నాను అయ్యా, నీకు ఒక మందిరాన్ని కట్టిస్తానన్నాను, నాకు వచ్చిన ప్రతి దానిలో నీకు 10వ భాగం ఇస్తానన్నాను, కానీ అవన్నీ మర్చిపోయానయ్యా. ప్రతి విషయాన్ని మర్చిపోయానయ్యా. అందుకే ప్రభు నా జీవితంలో ఈ శోధన, అందుకనే ఈ కుటుంబంలో అవమానకరమైన పరిస్థితులు, అందుకే ఈ గుండె బ్రద్దలు అయిపోయిన పరిస్థితులు, నా కళ్ళ ఎదురే నా బిడ్డ, నా బిడ్డను అవమానపరిచిన పరిస్థితులయ్యా. ఎంతో గారాభంగా పెంచుకున్నాను, ఎంత అల్లారముద్దుగా పెంచుకున్నాను, అటువంటి బిడ్డ జీవితం పాడైపోయిందయ్యా, అవమానపరచబడిందయ్యా. దేవుని సన్నిధానంలో ఒక తండ్రిగా ఒప్పుకుంటున్నాడండి, ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఇది ఇంతటితో చాలేక ఇక కష్టాలొద్దు, శోధన వద్దయ్యా, నేను చేసుకున్న తీర్మానాన్ని నెరవేరుస్తానని, నేను చేసుకున్న మొక్కుబడి నేను చెల్లిస్తానని దేవుడు మాట్లాడగానే యాకోబు అక్కడి నుంచి లేచి ఆ సుక్కోతు నుండి బయలుదేరి ఆయన బేతేలుకు వెళ్ళాడండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. బేతేలుకు వెళ్ళి అక్కడ ఒక దేవాది దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టించాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థలంలోకి వెళ్ళి ఆయనంట ఒక చక్కని మందిరాన్ని
యాకోబు దేవాది దేవునికి కట్టించున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదామండి. తాను దేవుని సన్నిధానంలో చేసుకున్న మొక్కుబడి దేవుని సన్నిధానంలో ఆయన నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కూడా చేసుకున్న దేవుని సన్నిధానంలో తీసుకున్న తీర్మానంలో నువ్వు నిలవగలుగుతున్నావా? దేవుని సన్నిధానంలో మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి నువ్వు చెల్లిస్తున్నావా? దేవుని సన్నిధానంలో నువ్వు చేసుకున్న వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? హార్ట్ఫుల్గా దేవుని సన్నిధానంలో నువ్వు వర్క్ చేయగలుగుతున్నావా? నీ బిడ్డలను దేవునికి ఇస్తానని, ప్రతిష్ఠ చేస్తానని వాగ్దానం ఇచ్చావు. దేవుని సన్నిధానంలో మొక్కుబడి చేసుకున్నావు. నీ బిడ్డలను ఇవ్వగలిగావా? అయ్యా, నా జీవితం బాగైతే చాలు, నేను నీ సేవ చేస్తానన్నావు. ఈరోజు నువ్వు సేవ చేయగలుగుతున్నావా? దేవుని కోసం నిలబడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడా? నువ్వు అలా నిలబడలేకపోబట్టే కదా ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇదిగో నేను దేవుని మందిరానికి ఎంత ఇస్తాను, దేవుని పరిచర్యకి ఎంత ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నావు. కానీ ఆ మొక్కుబడి నువ్వు చెల్లించలేకపోతున్నావు కదా. నాకు వచ్చిన ప్రతి దానిలో నీకు 10వ భాగం ఇస్తానయ్యా అని అనుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. ఆ తీర్మానాన్ని నువ్వు ఈరోజు చెల్లించలేకపోతున్నావు కదా. అందుకని ఈరోజు నీ పరిస్థితులు తారుమారైపోయినాయేమో. అందుకని ఈరోజు నా కష్టాలకు కారణం నువ్వయ్యేవేమో. ఈరోజు నీ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలమవుడ కారణం నువ్వయ్యేవేమో. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలోకి అవగాహనలోనికి రాగలుగుతావా? అవునా దేవా, ఈరోజు నా ప్రతి పరిస్థితి ప్రతికూలమైపోవడానికి కారణం నిజమే, నేను చేసుకున్న తీర్మానాలే. నీ సన్నిధిలో నేను చేసుకున్న తీర్మానం ప్రకారం నేను జీవించలేకపోతున్నానయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, నీ కొరకు బ్రతకలేకపోతున్నానయ్యా. మొక్కుబడి అయితే చేసుకున్నాను కానీ ఆ మొక్కుబడి నేను తీర్చలేకపోతున్నానయ్యా, మొక్కుబడి నేను చెల్లించలేకపోతున్నానయ్యా. అయ్యా, నేను నీ కోసం ఇస్తాను నా జీవితాన్ని అన్నాను కానీ నా జీవితాన్ని నీకు పరిపూర్తిగా ఇవ్వలేకపోతున్నానయ్యా. లోకం కోసం, పాపం కోసం నా జీవితాన్ని వెచ్చించానయ్యా అని ఒక గ్రహింపులోకి నువ్వు రావాలి. వాళ్ళ గ్రహింపులోనికి వచ్చినట్లయితే దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో మర్రాని ప్రతికూలమైన పరిస్థితి అనుకూలంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా యాకోబు వలె నువ్వు పశ్చాత్తాపపడాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ గుండె పగలాలి. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడే నువ్వు పశ్చాత్తాపంలోకి రావాలి. దేవుని యొక్క సన్నిధానంలో యాకోబు బ్రతిమలాడుకుంటున్నాడంట కన్నీళ్లతో. హోషేయ గ్రంథంలో వ్రాయబడిన మాట. అది ఆది కాండంలో ఉన్న యాకోబు గురించి హోషేయ ప్రవక్త రాస్తున్నాడు. యాకోబు కన్నీళ్లు విడిచి దేవుని బ్రతిమలాడుకున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఆ శాపం నా కుటుంబం మీద ఉండొద్దు, ఆ పాపం నా కుటుంబం మీద ఏలుబడి చేయొద్దు, నా కుటుంబ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోవద్దు. వద్దయ్యా, ఈ పరిస్థితులన్నీ నా కుటుంబంలో రావడానికి కారణం నేనే ప్రభువా, నువ్వు కాదు. ఎంతో మంచిగా ఉంటుంది నా కుటుంబం ఈ రోజున అస్తవ్యస్తమైపోవడానికి, నా జీవితంలో కష్టాలు రావడానికి, నా జీవితంలో కన్నీటి పరిస్థితులు ఎదురవడానికి, నా జీవితంలో శోధనలు రావడానికి, నా కుటుంబంలో నా బిడ్డలు పాడైపోవడానికి కారణం అయ్యా నేనే ప్రభువా. నేను నీ సన్నిధిలో చేసుకున్న తీర్మానం చెల్లించలేకపోయాను, నేను చేసుకున్న మొక్కుబడి నేను తీర్చలేకపోయాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను వదిలేయొద్దయ్యా, నన్ను త్రోసివేయొద్దని బతిమలాడుకుంటున్నాడంట దేవుణ్ణి. అయ్యా, నువ్వే నన్ను వదిలేస్తే, నువ్వే నన్ను విడిచిపెడితే నా కుటుంబం ఏమైపోద్దయ్యా. నువ్వు తోడుగా ఉంటేనే కదా నేను జీవించగలను, నువ్వు తోడుగా ఉంటేనే కదా నేను బ్రతకగలను, నువ్వు తోడుగా ఉంటేనే కదా నా బిడ్డలో నేను క్షేమంగా ఉంటామయ్యా. నువ్వు నన్ను విడిచిపోవద్దు. నేను చేసుకున్న తీర్మానాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నేను చేసుకున్న మొక్కుబడిని నేను చెల్లిస్తానయ్యా అని దేవుని బ్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, యాకోబు అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ షెకెములో ఉండడానికి వీల్లేదు, నువ్వు బేతేలులోనికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శాపగ్రస్తమైన స్థలములను ఉండడానికి వీల్లేదు. బేతేలులో దేవుని మందిరంలో ఉండవలసిన నీవు, దేవుడు నివసించే స్థలంలో ఉండవలసిన నీవు, దేవుని యొక్క మార్గంలో నడవలసిన నీవు ఈ రోజున ఎందుకు వచ్చావు ఈ షెకెములోనికి? ఎందుకు సొంత నిర్ణయం చేసుకుని
సొంత ఆలోచన చేసుకొని సొంత తలంపులతో నువ్వు రాకూడని స్థలంలోనికి ఎందుకు వచ్చావు? నిలబడకూడని స్థలంలో ఎందుకు నిలబడ్డావు? ఉండకూడని స్థలంలో ఎందుకున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవలసింది దేవుని మందిరంలో కదా, నువ్వు ఉండవలసింది బేతేలులో కదా, నువ్వు ఉండవలసింది దేవుని యొక్క పాదాల దగ్గర కదా. కానీ నువ్వెందుకు వచ్చావు ఈ యొక్క షేకెములోనికి? దేవుడు అన్నాడు బయలుదేరు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కాదు ఉండవలసింది, బేతేలులోకి నువ్వు వెళ్ళిపోవాలంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా దేవుని నిర్ణయంలో లేకుండా, దేవుడు సన్నిధిలో చేసిన తీర్మానంలో లేకుండా నువ్వు ఎటువంటి షేకెములోకి వెళ్ళిపోయావో, ఏ స్థలంలోకి నువ్వు కోరుకొని వెళ్ళిపోయావో, ఏది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వు వెళ్ళిపోయావో, ఏది నీ సొంత ఆలోచన చేసుకుని నువ్వు బ్రతకడానికి వెళ్ళిపోయావో, సుఖంగా సౌఖ్యంగా ఉంటానని ఆలోచన చేసి నువ్వు ఎక్కడికైతే ఎటువంటి షేకెములోకి సుక్కోతలోకి వెళ్ళిపోయావో, ఈరోజు ఆ సుక్కోతోని షెకెము అనే ప్రాంతంలో నువ్వు నష్టపోయి ఉన్నావు, శోధించబడుతున్నావు, వేదనతో ఉన్నావు, కుమిలిపోతున్నావు, కన్నీళ్లతో ఉన్నావు. ఈ రోజున అనేక కష్టాల వలయంలో చిక్కుకొని ఉన్నావు. అందుకని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనమా, నువ్వు గ్రహించు, బేతేలులో ఉండవలసిన నీవు షెకెములోకి ఎందుకు వచ్చావు? దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు సొంత నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు నీ సొంత ఆలోచన ప్రకారం ఈ షెకెములోనికి వచ్చావు? అందుకే కదా నీ బ్రతుకు అస్తవ్యస్తమైపోయింది. అందుకే కదా నీ జీవితం తారుమారైపోయింది. అందుకే కదా నీ బిడ్డల జీవితం పాడైపోయింది. అందుకే కదా ఈ రోజున సర్వాన్ని కోల్పోయి ఉన్నావు. ఈ రోజన్న గ్రహిస్తావా అని అంటున్నాడు దేవాది దేవుడు. ఈ రోజున నువ్వు గ్రహిస్తున్నావా అంటున్నాడు ప్రభు. ఈ రోజున నువ్వు గ్రహింపులోకి రావాలని నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎంతకాలం గ్రహింపులు లేకుండా ఆ యొక్క షెకెము అనబడే శాపగ్రస్తమైన స్థలంలో నిలబడతావు? ఎంతకాలం గ్రహింపులు లేకుండా ఆ యొక్క సుక్కోత్ అనే ప్రాంతంలో నిలబడతావు? దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు లే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకవేళ అజ్ఞానంతో నువ్వు మార్గము తప్పి వెళ్ళిపోతున్నా కానీ దేవుడు నేను గ్రహింపులోనికి నడిపించే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను గ్రహింపులోనే తీసుకొని వస్తాడు ఆయన. అందుకనే పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఒక గ్రహింపులోకి రావాలనే ప్రయత్నం అది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఒక గ్రహింపులోనికి రా. నీ పరిస్థితులు ఎందుకు మారిపోయినాయి? ఎందుకు ప్రతికూలంగా మారినాయి? నీ సొంత నిర్ణయం తీసుకొని నువ్వు ఉండవలసిన స్థలంలో ఉండకుండా, దేవుని సన్నిధానంలో ఉండకుండా, దేవుని మాట నీకు అందించే స్థలంలో ఉండకుండా, దేవుడు నివసించే స్థలంలో ఉండకుండా, దేవుని మందిరంలో ఉండకుండా నువ్వు వెళ్ళిపోయే షెకెములో ఉంటున్నావు. లోకంలో ఉంటున్నావు. పాపంలో బ్రతుకుతున్నావు. నువ్వు చేసుకున్న తీర్మానాన్ని మరి మరిచిపోయావు. అయ్యా, ఒకప్పుడు పాపిని, దౌర్భాగ్యుణాన్ని, అయ్యా దొంగను, మోసగతిని, త్రాగుబోతుని, లోక సంబంధిని, అటువంటి నన్ను నువ్వు మార్చావయ్యా. నా జీవితం నీకే అంకితం అన్నావు. నీకోసమే బ్రతుకుతున్నావు, నీ కొరకే జీవిస్తానయ్యా. నేను ఇక లోకంలోనికి వెళ్ళను, పాపంలోనికి వెళ్ళను. ఇక లోకం జోలు నాకు అవసరం లేదు, లోక సంబంధులతో నాకు సంబంధం లేదు అని ఒక మంచి తీర్మానం చేసుకున్నావు కదా. బాప్తిసం తీసుకున్న రోజు నువ్వేం తీర్మానం చేసావు? నాకు లోకంతో సంబంధం లేదయ్యా, ఇంకా పాపంతో నాకు సంబంధం లేదయ్యా, లోకస్తుల స్నేహం నాకు వద్దయ్యా. నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా విమోచకుడివి, నువ్వు నా ప్రాణదాతవి అయ్యా, నువ్వు నా తండ్రివి అయ్యా. నాకు నువ్వు కావాలి అయ్యా. నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు తన ఇంటిలోకి నిన్ను చేర్చుకోలేదా? ఆ రోజు నువ్వేం తీర్మానం చేసుకున్నావు? ఇక నేను లోకంలోనికి వెళ్ళనే తీర్మానం చేసుకున్నావు. ఇక పాపం జోలికి నేను వెళ్ళనే తీర్మానం చేసుకున్నావు. నీ మందిరంలోనే, నీ సన్నిధానంలో, నీ పాదాల దగ్గరే గడుపుతున్నావు. కానీ నీకు అన్నీ సౌఖ్యంగా ఉండినప్పుడు, సమృద్ధి వచ్చినప్పుడు, ఈరోజు నీ సంపద, నీ స్టేటస్ పెరిగింది. ఈ రోజున
ఈరోజు నీ ఆర్థిక పరిస్థితులు ఎంత గొప్పగా మారినాయి. నీ లెవెల్ పెరిగింది ఇప్పుడు కదా. నీ లెవెల్ పెరిగేసరికి అందరికి ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడో స్నేహితులు గుర్తొస్తున్నారు నీకు, ఎక్కడెక్కడో బంధువులు గుర్తొస్తున్నారు నీకు. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టిన పాపం గుర్తొస్తుంది నీకు. ఇప్పుడు దాన్ని చూసి నువ్వు చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోయి, నువ్వు చేసుకున్న మొక్కుబడిని మర్చిపోయి, ఇదిగో ఆ షెకెము అనబడే లోకంలోకి వెళ్ళిపోతున్నావు. బేతేలులో ఉండవలసిన నీవు, ఆ బేతేలులో నివసించవలసిన నీవు షెకెములోకి వెళ్ళిపోయావు. అందుకని నీ జీవితం శాపగ్రస్తంగా మారిపోయింది. ఈ రోజున నీ తీర్మానం మర్చిపోబట్టే నీ పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవ్వరమైనా కావచ్చు, నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వెవ్వరమైనా నేను దర్శిస్తున్నాడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి నీతో ఆయన అంటున్నాడు, ఆ షెకెములను ఉండడానికి వీల్లేదు, ఆ సుక్కోతు అనే స్థలంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు లే అంటున్నాడు, బయలుదేరు అంటున్నాడు దేవాది దేవుడు. బేతేలుకు రావాల్సిందే నువ్వు అంటున్నాడు, బేతేలుకు రావాల్సిందే నువ్వు అంటున్నాడు. నువ్వు తీర్మానం చేసుకున్న స్థలానికి రావాల్సిందే అంటున్నాడు దేవాది దేవుడు. నిన్ను లెమ్మని పిలుపునిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఉంటున్న పాపపు స్థితిలోంచి లేవాలా, నువ్వు ఉంటున్న షెకెమనబడే శాపగ్రస్తమైన స్థితిలోంచి లేవాలా. దేవుడు లేని స్థలంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని సొత్తైన బిడ్డవు, దేవుని జనాంగమైన బిడ్డవు, దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డవు. ఈరోజు నువ్వు చేసుకున్న తీర్మానంలో నిలబడాలి అంతే. నువ్వు చేసుకున్న మొక్కుబడిని దేవునికి చెల్లించాలి అంతే. దేవుని మందిరంలో నువ్వు చేసుకున్న తీర్మానానికి కట్టుబడి నువ్వు బ్రతకాలి. దేవుని మందిరంలో నువ్వు చేసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రకారం నువ్వు జీవించాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున యాకోబుతో మాట్లాడాడు దేవుడు. బేతేలులో ప్రత్యక్షమై యాకోబుతో అంటున్నాడు, నువ్వు బేతేలుకు బయలుదేరాలా, నువ్వు ఇక్కడున్నావేంటి, ఈ స్థలంలో ఉన్నావేంటి, నువ్వు ఉండకూడని స్థలము కదా, నువ్వు నిలవకూడని స్థలము కదా. ఈరోజు నువ్వు అందుకనే నీ జీవితం పాడైపోయింది, బ్రతుకు పాడైపోయింది, నీ బిడ్డల పరిస్థితులు పాడైపోయినాయి. అందుకనే ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి నువ్వు బేతేలుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం యాకోబు తన బిడ్డలకు చెబుతున్నాడు, బిడ్డలారా మనం రాకూడని స్థలానికి వచ్చాం, ఉండకూడని స్థలంలో ఉన్నాం. నేను దేవుడికి చేసిన మొక్కుబడిని మర్చిపోయి ఈ స్థలంలోనికి వచ్చాను బిడ్డలారా. దేవుని సన్నిధానంలో చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోయిన బిడ్డలారా. దేవుని సన్నిధానంలో ఒడంబడిక చేసుకున్న ఒడంబడికను మర్చిపోయి రాగోనల స్థలంలోకి వచ్చాను. ఇక్కడ మనం ఉండడానికి వీల్లేదు. అందుకే మన పరిస్థితులు మారిపోయినాయి కనుక ఇక్కడ ఉండొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు బేతేలుకు వెళ్ళమని, దేవుడు మాట్లాడుతున్నాడు బేతేలుకు వెళ్ళమని. బిడ్డలారా మనం ప్రయాణమై బేతేలుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలందరినీ సిద్ధపరిచాడు, వారిని పరిశుద్ధపరిచాడు, వారిని పరిశుద్ధ స్థితిలోనికి నడిపించాడు. వారు దేవుని సన్నిధానంలో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారు, దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకున్నారు. వారందరూ కూడా వారంట మరి అన్య దేశం నుండి పద్దనరాముల నుండి వచ్చారు కనుక అక్కడ మరి ఆ రోజున రాహేలు విగ్రహాలు తెచ్చుకుంది కదా, ఆ విగ్రహాలు అవన్నీ కూడా ఉంటే ఆ విగ్రహాలన్నీ కూడా తీసంట వారు ఒక చెట్టు కింద దాచిపెట్టి వాటినన్నిటిని యాకోబు తీసి ఆ బంగారమును ఆ విగ్రహాలను అన్నిటినీ తీసివేసి ఆ చెట్టు కింద దాచిపెట్టి వారు బేతేలుకు బయలుదేరారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు తన బిడ్డలందరినీ కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. తను తాను పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధానంలో ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఏదైతే దేవుడి కంటే ఏదైతే విగ్రహాన్నిగా ఆయన భావించారో ఆ విగ్రహాలన్నిటినీ తీసివేశారు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని కంటే ఏది నీకు విగ్రహంగా మారింది ఈ రోజున? ఆ రోజున విగ్రహాలు వారిని దాచిపెడితే తీసేస్తే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుని కంటే ఎక్కువ ఏదైతే నీ జీవితంలో విగ్రహంగా మారిందో ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, అది ఆ విగ్రహాన్ని తీసివేయమంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నీ ఉద్యోగమే కావచ్చు, ఆ స్థానంలో దేవుడు ఉండవలసిన స్థానం నీ ఉద్యోగంలో, నీ ఉద్యోగమే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ యొక్క వ్యాపారమే కావచ్చు, నీ చేతి పనే కావచ్చు, ఏదైనా కానీ ఏది విగ్రహంగా మారిందో దాన్ని నువ్వేం చేయాలి?
తీసివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది తీసివేసి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మందిరమైన బేతేలుకు ప్రయాణం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే తీర్మానం చేసుకున్నావో, ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో, ఏదైతే దేవునితో ఒడంబడిక చేసుకున్నావో, ఏదైతే నీ సన్నిధానం దేవుని సన్నిధానం తీర్మానం చేసుకున్నావో, ఆ తీర్మానాన్ని నెరవేర్చడానికి దేవుని పాదాల తట్టు నువ్వు తిరగాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు అలా తిరగడం ప్రారంభిస్తావో దేవుడు నీ తట్టు తిరుగుతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తట్టు నువ్వు తిరిగిన వెంటనే దేవాది దేవుడు మరలా నీ తట్టు తిరుగుతాడు. ఎప్పుడైతే ఆ మొక్కుబడిని దేవుడు తనను గద్దించినప్పుడు ఒక అవగాహనలోకి వచ్చి యాకోబు తాను పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానం వైపు తనైతే ఎప్పుడైతే తిరిగాడో యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మారి యాకోబు ఇప్పుడు ఇశ్రాయేలు దేశముగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి పరిస్థితులు, కడగండి పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోయినాయి ఆయన జీవితంలో. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దేశంగా ఇశ్రాయేలుని దేవాది దేవుడు మార్చాడు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక అవగాహనలకు రాగలుగుతావు నువ్వు. నీ జీవితంలో ఎందుకు శోధన, బాధ, కష్టాలు, ఎందుకు ఈ రోజున కన్నీటి పరిస్థితి నీకు ఎదురైనాయి? ఆ రోజున యాకోబు జీవితంలో ఎందుకు కన్నీళ్లు ఎదురైనాయి అంటే ఈ రాత్రి దేవునితో చెప్పాడు. దేవుని సన్నిధానంలో మొక్కుబడి చేసుకొని, తీర్మానం చేసుకొని, ఒడబడిక చేసుకొని అవన్నీ మరిచిపోయి తన సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. దేవుని మరిచిపోయి తిరిగాడు. దేవుని మందిర పనులు మర్చిపోయాడు. దేవునికి ఏదైతే ఇస్తానని చెప్పాడు అవన్నీ మర్చిపోయాడు. వాస్తవం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయి యాకోబు దేవుణ్ణి మర్చిపోయాడు కనుకే బేతేలుకు రావాల్సిన యాకోబు షెకెంలోకి వెళ్ళిపోయాడు. అందుకని ఆయన జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అందుకే ఆయన బ్రతుకంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. తన బిడ్డల జీవితాలు పాడైపోయినాయి. తన బిడ్డ జీవితం పాడైపోయింది. తన బిడ్డలు హంతకులుగా మారిపోయారు. కానీ యాకోబు అదే స్థితిలో ఉండలేదు. యాకోబు అదే బాధలో ఉండిపోవడానికి ఇష్టపడలేదు. యాకోబు అదే శోధనలో ఉండడానికి మరి నిశ్చయించుకోలేదు. దేవుని దగ్గరకు వచ్చి తను పరిశీలన చేసుకోవడానికి ప్రారంభించాడు. యాకోబు దేవుని సన్నిధానంలో అడుగుతున్నాడు. అప్పుడు ప్రార్థన జ్ఞాపకం వచ్చింది యాకోబుకి. మరలా ఏ కష్టకాలం అయితే తనకు ఎదురైందో, ఏ కన్నీటి పరిస్థితులు అయితే తనకు ఎదురైనాయో, మరలా అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు యాకోబుకి. యాకోబు మరలా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నా పొరపాటు ఏంటి, నా తప్పేంటి, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ అవమానాలు అనగానే దేవుడు మాట్లాడాడండి. మన దేవుడు మంచి తండ్రి అండి, మంచి దేవుడు అండి. ఆయన మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్నో తప్పులు చేసినా, ఎన్నోసార్లు ఆయన మరిచిపోయినా, ఆయన సన్నిధానంలో చేసుకున్న తీర్మానాలు దాటిపోయి మనం వెళ్ళిపోతున్నా, మన వదలని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఈజీగా ఆయన మరిచిపోతున్నావు, ఈజీగా ఆయన తృణీకరిస్తున్నావు. కానీ నన్ను మనల్ని ఆయన వదులుకోలేకపోతున్నాడు. యాకోబు, నాకు తోడుగా ఉంటాయా, నేను వెళ్ళే స్థలంలో అడిగాడు యాకోబు దేవుడిని. యాకోబు తోడుగా ఉన్నాడు. యాకోబుకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. మొక్కుకున్నాడు, నేను ఎంత ఇస్తానయ్యా నీకు అన్నాడు. కానీ ఆశీర్వదించబడినాక, దీవించబడిన తర్వాత ఆ మొక్కుబడి మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ యాకోబును దేవుడు మర్చిపోలేదండి. యాకోబును దేవుడు విడిచిపెట్టలేదండి. యాకోబును వెంటే తిరుగుతున్నాడు దేవాది దేవుడు. యాకోబు వైపే చూస్తున్నాడు దేవాది దేవుడు.
ఇంకెప్పుడు నా వైపు తిరుగుతాడా యాకోబు అని చూస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులు యాకోబుకి ఎదురైనప్పుడు, మరలా కష్టకాలం యాకోబుకి ఎదురైనప్పుడు మరలా దేవుని దగ్గరికి వచ్చాడు యాకోబు. అబ్బా తండ్రి అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా నాకు ఈ శోధన అని అడుగుతున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, యాకోబు అడుగుతున్నప్పుడు, ఇప్పటి వరకు నన్ను చూడలేదు కదా నువ్వు చేసుకున్న తీర్మానాన్ని తప్పలేవు కదా నేను నీతో మాట్లాడలేదు దేవుడు. యాకోబు అడగగానే దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. ఎంత మంచి దేవుడో కదా నాన్న. యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వెన్నో మార్లు తీర్మానం చేసుకుని తప్పిపోతున్నావు. ఎన్నో సార్లు దేవుని సన్నిధానంలో యథార్థంగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటున్నావు, త్రోవ తప్పి వెళ్ళిపోతున్నావు. అయ్యా నా కొడుకునిస్తే నీకు ఇస్తానన్నావు, కానీ మర్చిపోయావు. అయ్యా నాకు స్వస్థత ఇస్తే నీ కొరకే బ్రతుకుతానన్నావు, మర్చిపోయావు. ఈరోజు ఆరోగ్యం వచ్చింది, నీకు హ్యాపీగా బ్రతుకుతున్నావు. అప్పులన్నీ క్లియర్ అయిపోతే అయ్యా నీకోసమే జీవిస్తా, నీ మందిరానికే సహకరిస్తా, సేవకే సహకరిస్తున్నావు. దేవుడు నీ అప్పులన్నీ క్లియర్ చేశాడు, కానీ ఈరోజు మందిరానికి రావట్లేదు. నువ్వు మందిరంలో ఉండవలసిన నీవు లోకంలోకి వెళ్ళిపోయావు. షెకెములో బ్రతుకుతున్నావు, షెకెములో జీవిస్తున్నావు. ఇదిగో అందుకే ఈ రాత్రి అనేక శోధనలు, అనేక బాధలు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు వచ్చాయి. ఈరోజైనా అనుగ్రహించాలని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఇదిగో యాకోబు గ్రహించి దేవుని పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు, నువ్వు బేతేలుకు పదా. నువ్వు బేతేలులో తీర్మానం చేసుకున్నావు, నువ్వు అక్కడ వడంబడిక చేసుకున్నావు, నాతో ఉంటానన్నావు, నాకు ఒక మందిరాన్ని కడతానన్నావు, నీకు కలిగిన దానిలో ప్రతిదీ 10వ భాగం ఇస్తానన్నావు అన్నప్పుడు యాకోబు బయలుదేరి బేతేలుకు వెళ్ళాడు. తన కుటుంబం యావత్తును తీసుకొని వారందరినీ పరిశుద్ధపరిచి ఆ బేతేలుకు వెళ్ళాడు. దేవుని మందిరాన్ని కట్టాడు. దేవునికి చేసిన మొక్కుబడిని ఆయన చెల్లించాడు. దేవుని సన్నిధానంలో చేసుకున్న తీర్మానాన్ని ఆయన నెరవేర్చాడు. దేవుని సన్నిధానంలో చేసుకున్న నిబంధనను ఆయన నెరవేర్చాడు. అందుకే ఆయన జీవితం ఎంతో గొప్పగా సాగింది. తనను దేవాది దేవుడు అందుకనే గొప్ప ఆశీర్వాదంలోకి నడిపించాలనుకున్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అనేక మందికి ఆశీర్వాదకరమైన దేశంగా ఈ రోజున యాకోబు మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా అలా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనల్ని కూడా అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ఈరోజు నువ్వు దేవుని సన్నిధానంలో ఏదైతే తీర్మానం చేసుకున్నావో అంతకుముందు ఆ తీర్మానంలో లేవేమో, ఆ వడంబడికలు లేవేమో, ఆ వాగ్దానాలు మర్చిపోయి ఉన్నావేమో, ఆ యొక్క మొక్కుబడులు మర్చిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి అయినా ఒక గ్రహింపులోకి రా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్న ఒక గ్రహింపులోకి రా. ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకో, క్షమాపణ కోరుకో. ఈ రోజున దేవునితోనే ఉంటానని ఒక తీర్మానం చేసుకున్నావు. నువ్వు రక్షించబడిన యొక్క రోజుల్లో, నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజున యేసయ్యా నువ్వే నా దిక్కు అన్నావు, యేసయ్యా నువ్వే నాకు సర్వం అన్నావు, నువ్వే నా జీవితాన్ని మార్చింది అన్నావు. ఒక త్రాగుబోతుగా లోక సంబంధిగా ఉన్న నన్ను మార్చావు అయ్యా, నువ్వు నా జీవితం అన్నావు. కానీ నువ్వు దేవుని దగ్గర ఉండవలసిన నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు. ఈరోజు నీ తీర్మానాన్ని మర్చిపోయావు, నీ వడంబడికిని మర్చిపోయావు, నువ్వు దేవుని సన్నిధానంలో చేసుకున్న మొక్కుబడిని మర్చిపోయావు. అందుకని నీ జీవిత పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయినాయి. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఒక గ్రహింపులోకి రమ్మని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఒక గ్రహింపులోకి వస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఒక గ్రహింపులోనికి రాగలుగుతున్నావా? నీ హృదయాన్ని దేవునికి నువ్వు అప్పగించగలుగుతున్నావా?
నువ్వు ఎప్పుడు ఏ కష్టకాలంలో ఏ తీర్మానం చేసుకున్నావో, ఏ ఇబ్బందులు నీ జీవితంలో ఎదురైనప్పుడు, నీ కుటుంబంలో ఎదురైనప్పుడు ఒక తీర్మానం చేసుకున్నావో, ఎవరు నిన్ను పట్టించుకున్నప్పుడు ఏ తీర్మానం చేసుకున్నావో, నీకు ఆపద కాలం ఎదురైనప్పుడు నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావో దేవునితో, నువ్వు రక్షణ పొందుకున్న దినాల్లో నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావో, ఈరోజు నా మొక్కుబడులు, ఆ తీర్మానాలు, నిబంధనలు, ప్రణాళికలు అన్నీ కూడా మర్చిపోయి ఉన్నావేమో. అందుకు నీ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఈ రోజున ఒక అవగాహనలోనికి యాకోబు వలె నువ్వు రాగలిగితే దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంలోనికి రావాలనుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలోకి మరలా ఆయన రావాలనుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి కట్టాలనుకుంటున్నాడు. బేతేలులో నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు ఆయన. నిన్ను ఆయన ఆ షెకెములో సుక్కోతులో ఉంచడానికి ఇష్టపడట్లేదు. ఆయన నిన్ను బేతేలులోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆయన బేతేలులో నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన బేతేలులో ఉన్న ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన బేతేలులో ఉన్న కృప నీ మీద కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఆయన బేతేలులో ఉన్న దీవెనని జీవితంలో కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, బేతేలులో ఉన్న నూతనమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి పంపాలనుకుంటున్నాడు ఈ రాత్రి. మరి నువ్వేది కోరుకుంటున్నావు? షెకెములోనే ఉంటున్నావా? దేవుడు నీకు పిలిపిస్తున్నప్పుడు షెకెములోనికి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి బేతేలుకు రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిర్ణయం నీదే. ఈ రాత్రి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నువ్వు షెకెములో ఉండొద్దు, సుక్కోతులో ఉండొద్దు, నువ్వు బయలుదేరి నువ్వు బేతేలుకు రావాలి అని చెప్పినప్పుడు దేవుని మాటను అంగీకరించి బేతేలుకు వచ్చాడు యాకోబు. ఈ రాత్రి నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు కూడా షెకెములో ఉంటావా? సుక్కోతులోనే ఉండిపోయి కష్టాలు అనుభవిస్తావా? ఈ శోధనలోనే ఉంటావా? ఈ ఇబ్బందుల్లోనే ఉంటావా? ఈ రోజున ఆ పాపంలోనే జీవిస్తావా? ఆ శాపగ్రస్తమైన స్థలంలోనే ఉంటావా? లేకపోతే బేతేలుకు బయలుదేరతావా అని అడుగుతున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి నువ్వు బేతేలుకు బయలుదేరేటట్లయితే దేవాది దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను చక్కపరచబోతున్నాడు. నీ నిందలు ఆయన కొట్టివేయబోతున్నాడు. నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి అనుకూలంగా మార్చబోతున్నాడు. ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ రోజున బేతేలు అయితే ఈ కడవరి దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యానంటే పరలోక రాజ్యాన్ని నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు షెకెములో ఉంటే ఆ బేతేలులోనికి అడుగు పెట్టలేవు. ఆ షెకెములో బ్రతికితే నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు అపవాది. శోధకుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నీ దర్శనాన్ని పాడు చేస్తాడు. నీ తీర్మానాన్ని పాడు చేస్తాడు. నీ ఉద్దేశాలను తారుమారు చేస్తాడు. నీ ప్రణాళికలు తారుమారు చేస్తాడు. నువ్వు చేసుకున్న మొక్కుబడిని పాడు చేస్తాడు. ఆ షెకెములో అందుకనే ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఆ సుక్కోతులో ఉండొద్దు అంటున్నాడు దేవాది దేవుడు. నువ్వు బయలుదేరాలా దేవుని మందిరం వైపు, నువ్వు బయలుదేరాలా బేతేలు వైపు. నువ్వు చేసుకున్న మొక్కుబడి చేసుకున్న ఆ యొక్క మొక్కుబడి స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందుకున్న దినాలలో నువ్వు ఏదైతే అన్నావో, దేవా నీ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నువ్వు నన్ను రక్షించిన దేవుడివి, నాకు నువ్వు ఇచ్చే నిత్య రాజ్యం కావాలి, ఆ పరలోకం కావాలి, ఆ రాజ్యంలో నేను ఉండాలి అని ఒక తీర్మానం చేసుకున్నావు. ఆ రాజ్యం కోసమే నా ప్రయాసను, ఆ రాజ్యం కొరకే నా జీవితం అన్నావు. నేను నిత్య రాజ్యంలో ఉండాలని నువ్వు ఆశపడ్డావు కదా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సుక్కోతులో ఉంటే బేతేలులోనికి రాలేవు, షెకెములో ఉంటే నువ్వు బేతేలులోనికి రాలేవు. అందుకని అంటున్నాడు నువ్వు బయలుదేరు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి బయలుదేరాలి నువ్వు? షెకెములోంచి బయలుదేరాలా? ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరాలంటే నీ దర్శనం పాడు చేసిన స్థలంలోంచి నువ్వు బయలుదేరాలా? నీ తీర్మానాలు పాడు చేసిన స్థలంలోంచి నువ్వు బయటకు రావాలా? నువ్వు మొక్కుబడి చేసుకుని నీ మొక్కుబడిని మరిపించిన స్థలం నుంచి బయటకు రావాలా? ఈ రోజున దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు ఈ రోజున మైమర్పించి నిన్ను పాడు చేసిన పతన స్థితిలోనికి, నీ కుటుంబాన్ని పాడు చేసిన, నీ జీవితాన్ని పాడు చేసిన ఆ యొక్క షెకెములో నుంచి బయలుదేరి దేవుని మందిరం వైపు నీ పయనం సాగాలి.
నీవు దేవుని మందిరం వైపు నీ పైన సాగాలి. నిన్ను పరిశుద్ధపరుచుకొని దేవుని వైపు నువ్వు తిప్పబడగలిగితే ఇదిగో ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఆయన ఉండే స్థలములోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన రారాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రారాజుగా నిన్ను ఎదుర్కొని నిన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంట? యూదా గోత్రపు సింహంగా బయలుదేరుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు సింహంగా ఆయన బయలుదేరుతున్నాడు. నీకోసం నా కోసం మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచిన దేవుడు మనకు స్థలము సిద్ధపరచడానికి పరలోక రాజ్యం అనబడే ఆ బేతేలులోనికి వెళ్ళిన దేవాది దేవుడు ఆ బేతేలులోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన యూదా గోత్రపు సింహముగా అతి త్వరలో రాబోతున్న దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈ కడవరి దినాల్లో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కడవరి దినాల్లో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఆయన నివసించే స్థలమైన, దేవుని మందిరమైన, దేవుని మహిమ నిలిచే స్థలమైన ఆ బేతేలులోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆ బేతేలుకు నువ్వు బయలుదేరాలి అంటున్నాడు. ఆ బేతేలుకు నువ్వు ప్రయాణం అవ్వాలి అంటున్నాడు. ఆ బేతేలులో నువ్వు నివసించాలి అంటున్నాడు. ఏ దేవుని బిడ్డలారా, ఆ బేతేలులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకనంటే అక్కడికి వెళితేనే నీకు క్షేమం, అక్కడికి వెళితేనే మనకు సౌఖ్యం, అక్కడికి వెళితేనే మనకు ఆనందం. అక్కడంట ఆకలి దప్పులు లేని రాజ్యము, సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్యం చేరాలనేది, ఆయన యొక్క సన్నిధిలో నిలబడాలనేది నీ తీర్మానమై ఉంది. రక్షణ పొందుకున్న దినాల్లో ఆ తీర్మానాన్ని ఇప్పటి వరకు మర్చిపోయి తిరిగేవేమో. అందుకు నీ జీవితంలో, నీ కుటుంబంలో శోధనలు ఎదురైనయేమో, నీ బ్రొక్కుబడులు మర్చిపోయేవేమో, నీ ఒడంబడికి మర్చిపోయేవేమో. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్లా. దేవుడు నిన్ను వదిలేసుకోవాలని కోరుకోవట్లేదు. అయినా నిన్ను మరలా తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. బేతేలు వైపు త్రిప్పాలని ఆశపడుతున్నాడు ఆయన. బేతేలుకు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు మొక్కుబడి చేసుకున్న స్థలానికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు నివసించే స్థలంలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆశ అదే. ఈ రాత్రే ఒక అవగాహనలోనికి వచ్చి యాకోబు వలె నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని సన్నిధానంలో ఈరోజు నువ్వు కూడా దేవుని వైపు తిరగడానికి, దేవుని సన్నిధానంలో నువ్వు చేసుకున్న తీర్మానాలు నెరవేర్చడానికి, దేవుని సన్నిధానంలో ఒడంబడిక చేసుకున్న నీ ఒడంబడిక నెరవేర్చడానికి, దేవుని సన్నిధానంలో మొక్కుకున్న మొక్కుబడులను నెరవేర్చడానికి నువ్వు సంసిద్ధపడితే దేవుడు నీతో నడవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో నడుస్తాడు. ఆయన సదాకాలం నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. ఆయన యాకోబు తోడుగా ఉంటానన్న దేవుడు. దేవుని బిడ్డలారా, షేకెములోకి వెళ్ళే వదిలిపెట్టలేదు యాకోబుని. యాకోబు వదిలేశాడు, కానీ యాకోబుని దేవుడు వదలలేదు. ఆయన మరలా బేతేలుకు నడిపించాడు యాకోబుని. నిన్ను నన్ను మనల్ని కూడా బేతేలులోకి అడుగు పెట్టించబోతున్నాడు దేవాది దేవుడు. ఆ రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ రాత్రి ఇంకా షెకెములోనే ఉన్నావా? ఈరోజు నువ్వు చేసుకున్న మొక్కుబడి పాడు చేసే స్థలంలోనికి వచ్చావా? నువ్వు చేసుకున్న తీర్మానాలు మర్చిపోయి షెకెములో అడుగు పెట్టావా? దేవునితో నిబంధన చేసుకుని నిబంధన మర్చిపోయి సుక్కోతులోకి, షెకెములోకి నువ్వు అడుగు పెట్టావేమో. అందుకు నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి నాన్న. ఈ లైవ్ చూస్తున్న దేవుని పిల్లలారా, అందుకని నీ పరిస్థితులు మారిపోయి ఉన్నాయి. అందుకని మీ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినాయి. అందుకని నీ కుటుంబంలో శోధన, వేదన బయలుదేరింది. శ్రమ ఈ రోజున నీ జీవితంలో, ఈ రోజున నెమ్మది లేని పరిస్థితులు ఎదురైనాయి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక తీర్మానం చేసుకుంటావా? దేవుని వైపు మరలా తిరుగుతావా? ఈ రోజున షెకెము అనబడే లోకంలో ఉన్న నీవు బేతేలులోనికి రావడానికి ఇష్టపడతావా? అయితే మోకరించు, మోకరించు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో నిన్ను నువ్వు అప్పగించుకో. ఏ రీతిగా దేవుని సన్నిధానాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నావా?
ఏ రీతిగా బేతేలును వదిలేసుకొని వెళ్ళిపోయి ఉన్నావో, నువ్వు చేసుకున్న మొక్కుబడి, దేవునితో చేసుకున్న ఒడంబడిక, దేవునితో తీసుకున్న తీర్మానం ఏదైతే నువ్వు చేసుకున్నావో అవన్నీ మర్చిపోయి యాకోబు వలె నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఈ రోజున దేవుని స్థానంలో ఉండవలసిన నీవు, దేవుని మందిరంలో ఉండవలసిన నీవు ఈరోజు లోకం అనబడే శక్యంలోకి నీకు సుక్కోతులోకి వెళ్ళిపోయి ఉన్నావేమో. అందుకే నీ జీవిత పరిస్థితులు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేదు, ఈ కుటుంబంలో సంతోషం లేదు. బిడ్డలు ఒక దారి, నువ్వు ఒక దారి అయిపోయావు. ఈ రోజు నీ జీవితం అంతా అస్తవ్యస్తం మారిపోయింది. ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనాయి. కారణం నువ్వే కదా. మొక్కుబడి చేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? తీర్మానం చేసుకున్న నీవు తీర్మానం నిలబడకుండా, ఆ మొక్కుబడి చెల్లించకుండా ఎందుకని లోకంలోకి వెళ్ళిపోయావు నాన్న? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు నాన్న. ఈ రాత్రి ఒక అవగాహనలోనికి వస్తావా? ఒక గ్రహింపులోనికి రాగలుగుతావా? ఈ రాత్రి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడతావా? యాకోబులాగా అయ్యా నన్ను క్షమించమని అడుగుతావా? అయ్యా నన్ను మన్నించని అడుగుతావా? అయ్యా నీ మాటను మర్చిపోయానయ్యా, నీతో చేసిన నిబంధనను మర్చిపోయానయ్యా, నీ మందిరంలో చేసుకున్న తీర్మానాలు మర్చిపోయానయ్యా. నేను రక్షణ పొందుకున్న దినంలో చేసుకున్న తీర్మానాలు మర్చిపోయానయ్యా. అయ్యా నా కుమారునికి ఇస్తానని చెప్పాను, గర్భఫలం ఇస్తే అయ్యా, కానీ ఆ తీర్మానం మర్చిపోయినా, మొక్కుబడి మర్చిపోయానయ్యా. నా అప్పుడు తీరితే నీకు సేవకి ఇస్తానన్నాను అయ్యా, ఆ తీర్మానాలు మర్చిపోయానయ్యా. అన్నిటిని మర్చిపోయి నీతో నాయన చేసుకున్న నిబంధనలు మర్చిపోయి డాడీ నాయన నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానయ్యా. నేను కోరుకున్న స్థలంలోకి వెళ్ళిపోతున్నానయ్యా. నా సొంత నిర్ణయం చేసుకుని షెకెము వంటి లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నానయ్యా. నన్ను క్షమించు, మన్నించయ్యా. అందుకే ఈ కష్టాలేమో ప్రభువా, అందుకే ఈ బాధలేమో ప్రభువా, అందుకే నీ సేవకి ఇస్తానన్న కుమారుడు ఈ రీతిగా ఈ రోజున రోగాలు పాలైపోయాడేమో అయ్యా. అందుకే నా బిడ్డ నా మాట వినట్లేదేమోనయ్యా. అందుకే నా శరీరం నాయనా స్వస్థత పొందుకుని సేవ చేస్తున్న నేను సేవ చేయడం మర్చిపోయానేమయ్యా. అందుకని మరలా రోగాలు పాలైపోయానేమయ్యా. నన్ను క్షమించు డాడీ, నన్ను మన్నించు డాడీ. అయ్యా నా తండ్రి, నేను చేసుకున్న తీర్మానంలో నిలవలేని ఘోర పాపిని డాడీ. అయ్యా నా సొంత నిర్ణయాలతో నేను వెతుక్కుంటూ లోకంలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని డాడీ. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నన్ను సరి చేసావు ఈ రాత్రి, నాతో మాట్లాడావు ఈ రాత్రి నాయనా నాతోనే సూటిగా మాట్లాడావు ప్రభువా. అయ్యా నాయనా ఈ రాత్రి నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను అయ్యా. నా తీర్మానంలోనికి మరలా నేను వస్తున్నాను. నన్ను నడిపించయ్యా. అయ్యా సుక్కోతులో నా శీకంలోనే నేను ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈ రాత్రి అంటున్నావుగా బేతేలుకు బయలుదేరమని. దేవా నేను బేతేలుకు బయలుదేరుతున్నాను అయ్యా. నన్ను చేర్చుకోని సన్నిధానంలో నన్ను త్రోసివేయొద్దయ్యా, నన్ను విడనాడొద్దయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను ఏదైతే మొక్కుబడి చేసుకున్నానో అది నీకు చెల్లిస్తానయ్యా. ఏ తీర్మానం చేసుకున్నానో ఆ తీర్మానంలో నేను ఉంటానయ్యా. ఏదైతే నీతో ఒడంబడిక చేసుకున్నానో అది జరిగిస్తానయ్యా. అయ్యా ఏదైతే నీకుతో నేను వాగ్దానం చేసుకున్నానో ప్రభువా అది నేను చెల్లిస్తానయ్యా. నన్ను మరలా చేర్చుకో ప్రభు అని అడుగుతారా? అయ్యా నన్ను వదిలేయొద్దని అడుగుతారా? నన్ను త్రోసేయొద్దయ్యా అని అడుగుతారా?
ఆ షెకెములోనే నన్ను ఉంచొద్దని అడుగుతారా? నోరు తెరిచి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడండి. ఈ రోజున నీ ప్రతికూలమైన పరిస్థితులు అందుకనేమో యాకోబు జీవితంలో కన్నీళ్లు కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ కన్నీళ్లకు కారణం దేవుడు కాదు నాన్న, యాకోబే దానికి కారణం. తన పరిస్థితులు తారుమారైపోవడానికి, తన కుటుంబం డిస్టర్బ్ అయిపోవడానికి, తన బిడ్డల హంతకులుగా మారిపోవడానికి, తన బిడ్డ జీవిత అవమాన పాలవడానికి కారణం దేవుడు కాదు నాన్న, యాకోబే. అవును, ఈరోజు నీ కుటుంబ పరిస్థితులన్నీ మారిపోవడానికి, తారుమారైపోవడానికి కారణం దేవుడు కాదు కదా, నువ్వే. నువ్వు చేసుకున్న సొంత నిర్ణయాలు, నువ్వు చేసుకున్న సొంత తీర్మానాలు, నీ సొంత మార్గాన్ని ఎంచుకున్నావు. దేవుని సన్నిధానంలో చేసిన వాగ్దానం మర్చిపోయావు, తీర్మానం మర్చిపోయావు, ప్రణాళికలు మర్చిపోయావు, దేవుని సన్నిధిలో చేసుకున్న మొరక్కుబడి మర్చిపోయావు. నిన్ను బట్టే నీ కుటుంబం శోధించబడుతుంది, నిన్ను బట్టే నీ బిడ్డలు శోధించబడుతున్నారు, నిన్ను బట్టే నీ కుటుంబం దల్లాడిపోతుంది. ఈరోజు యాకోబు వలె గ్రహింపులోనికి రానా? దేవుని పాదాలు పట్టుకోనా? నువ్వు పట్టుకొని క్షమాపణ కోరుకుంటే నీ దేవుడు క్షమించే దేవుడు నాన్న, మన్నించే దేవుడు నాన్న. ఆ షెకెములో నిన్ను ఉంచడానికి ఇష్టపడే దేవుడు కాదు నాన్న. నిన్ను ఆయన బేతేల్లోనికి తీసుకుని వెళ్ళాలనే, సుక్కోతులో ఉన్న నిన్ను బేతేల్లోనికి తీసుకుని వెళ్ళాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ రాత్రి అంటున్నాడు నీతో, షెకెములో ఎందుకు ఇంకా బ్రతుకుతావు? ఆ సుక్కోతులు ఎందుకు ఇంకా బ్రతుకుతావు? బేతేలుకు రానా అంటున్నాడు, బేతేలుకు బయలుదేరినానా అంటున్నాడు. బయలుదేరుతావా? బేతేల్లోనికి అడుగు పెడతావా? దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధానంలోనికి, నువ్వు చేసుకున్న తీర్మానంలోనికి నువ్వు నడిపించబడతావా? అయితే నువ్వు లేచి నిలబడి, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు లేచి నిలబడి. ఎవరైతే బేతేల్లోనికి రావాలనుకుంటున్నారో, ఎవరైతే షెకెము నాకొద్దు, ఇక ఆ పాపము నాకొద్దు, లోకమొద్దు ఇక నాకు, నేను దేవునితో తీర్మానం చేసుకున్నా, నా జీవిత కాలం అంతా దేవుని దగ్గర గడుపుతానని, యేసయ్యా నా జీవితం నీకే అంకితం చేస్తానని తీర్మానం చేసుకున్నాను, నేను మొక్కుబడి చేసుకున్నాను, నా బిడ్డని ఇస్తానని, నాకు కలిగింది దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాను. అందుకే నేను బేతేలులోనికే వస్తాను. ఈ షెకెము నాకొద్దు, నాకు అవసరం లేదని అనుకోనుంటే ఈ యొక్క రాత్రి దేవుని తట్టును త్రిప్పబడు, లేపబడు. ఈ రాత్రి నువ్వు లేచి నిలబడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది బేతేలుకు రావాలని కోరుకుంటున్నారో, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడండి. దేవుడు మీతో మాట్లాడాడండి. మీ పరిస్థితులు ఆయన చక్కపరచబోతున్నాడండి. ఆయన మిమ్మల్ని చక్కపరిచి, ఇదిగో మీ పరిస్థితులను చక్కపరిచి నిత్య రాజ్యంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఎవరైతే మంచి తీర్మానం చేసుకున్నారో, యాకోబు వలె షెకెములో ఉండకుండా బేతేలుకు రావాలని, తను మొక్కుకున్న స్థలంలోనికి రావాలని, తను తీర్మానం చేసుకున్న స్థలంలోని తీర్మానం నెరవేర్చడానికి రావాలని, మొక్కుబడి చెల్లించడానికి రావాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దేవుని సన్నిధి మీ మధ్యకు వస్తుందండి. దేవుని ప్రత్యక్షత మీరు చూడబోతున్నారండి. దేవుని మహిమ మీ మీద ఆవరించబోతుందండి. లైవ్ చూస్తున్న దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో, షెకెములో ఉండకుండా, పాపంలో ఉండకుండా, లోకంలో ఉండకుండా బేతేలులో ఉండడానికి ఎవరైతే నిర్ణయించుకున్నారో, మీరు చేసుకున్న నిబంధన చేసుకున్న తీర్మానం చేసుకున్న స్థలంలో ఉండడానికి ఎవరైతే నిర్ణయించుకున్నారో, మీ అందరి జీవితాల్లోనికి దేవుని సన్నిధి కదులుతుందండి. మీ కుటుంబంలోనికి దేవుని సన్నిధి వస్తుందండి. మీ పరిస్థితుల్లోనికి దేవుని సన్నిధి కదులుతుందండి. ఆయన మీ మధ్య కదులుతున్నాడు ఈ రాత్రి. ఆయన మీ మధ్య సంచరిస్తున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని ఆ నిత్య రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన కదలబోతున్నాడు మీ కొరకు. తీర్మానం చేసుకుని మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో ఎంతో చక్కటి విషయాన్ని మాతో మాట్లాడావు నాయన.
అయ్యా, యాకోబు జీవితంలో నీతో పోరాడి గెలిచాడు, విజయాన్ని సాధించాడు యాకోబు. దూతతో పోరాడి విజయాన్ని పొందుకున్నాడు యాకోబు. అటువంటి యాకోబు జీవితంలో ఎందుకు కన్నీళ్ళ పరిస్థితులు వచ్చాయి? ఎందుకు కన్నీళ్లు విడిచి నిన్ను బ్రతిమలాడుకున్నాడు? అయ్యా, యాకోబే కాదు, ఈ రోజున మా పరిస్థితులు కూడా ఎందుకు ప్రతికూలంగా మారిపోయినాయి? నీ బిడ్డల జీవితంలో కష్టాలు, కన్నీడు, ఎంతో సుఖవంతంగా ఉండవలసిన జీవితంలో ఎందుకు ఆ రీతిగా పరిస్థితులు మారిపోయాయో ఈ రాత్రి నువ్వు మాట్లాడినవు దేవా. ఆ కష్టాలకు కారణం ఎవరు? యాకోబు నీతో నిబంధన చేసుకుని, నీతో తీర్మానం చేసుకుని, కష్టకాలంలో నువ్వు తనకు తోడుగా ఉంటే, తనకు సహాయకుడు అయి ఉంటే, అయ్యా తనకు క్షేమస్థితిని కలుగజేస్తే నీకు ఒక మందిరాన్ని కట్టిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. తనకు కలిగిన ప్రతి దానిలో 10వ భాగం ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. కానీ ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, అయ్యా సమృద్ధిని చూసిన తర్వాత, పద్దన రాములోంచి బయలుదేరి బేతేలుకు రావాల్సిన యాకోబు నాయన, అయ్యా బేతేలుకు రాకుండా మొక్కుబడి మరిచిపోయి, తీర్మానం మరిచిపోయి, ఒడంబడిక మరిచిపోయి, నీతో చేసుకున్న నిబంధన మరిచిపోయి ప్రభువా ఆ సుక్కోతులోనికి, ఆ షెకెములోనికి వెళ్ళిపోయి ఉన్నాడయ్యా. అందుకనే ఎంతో సంతోషంగా ఉండవలసిన యాకోబు జీవితం కన్నీళ్ల పరిస్థితి అయిపోయింది. అందుకనే ప్రతికూలమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురైనాయి. తన కుటుంబం ఎంతో సౌఖ్యంగా ఉండవలసిన కుటుంబం చెల్లా చెదరైపోయిందయ్యా. చక్కటి బిడ్డ పాడైపోయే పరిస్థితి ఎదురైంది. తన బిడ్డలు హంతకులుగా మారిపోయారు. అవును డాడీ, అయ్యా మేం చేసుకున్న తీర్మానాలు కూడా మనం మర్చిపోతున్నామేమో. అయ్యా నీతో చేసుకున్న నిబంధన మరిచిపోయి, అయ్యా సుక్కోతు షెకెము అనబడే అయ్యా లోకంలోనికి వెళ్ళిపోయినారేమో నీ బిడ్డలు అయ్యా. ఈరోజు అందుకని వారి పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. అందుకని ఈ రోజున వారి కుటుంబ పరిస్థితులన్నీ మారిపోయినాయి. అయ్యా నాకు ఒక కుమారుణ్ణి నీకు ఇస్తానన్నారు, నీతో నిబంధన చేసుకున్నారు. కానీ ఆ కుమారుని చూసి సంతోషించి నీతో చేసుకున్న తీర్మానం మరిచిపోయారు. అందుకనే బిడ్డ ఈ రోజున రోగాలు పాలైపోయాడు. అయ్యా అందుకని ఆ బిడ్డలు మాట వినని స్థితిలోకి వెళ్ళిపోయారు. తీర్మానాలు మర్చిపోయారు, వాగ్దానాలు మర్చిపోయారు, మొక్కుబడి చేసుకున్న పరిస్థితులు మర్చిపోయారు. నీకు దూరం అయిపోయి, సుఖ సంపద వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి నిన్నే విడిచిపెట్టేశారు అయ్యా. యాకోబు నిన్ను విడిచినట్లుగా, యాకోబు నిన్ను మర్చిపోయినట్లుగా అయ్యా నన్ను బిడ్డలు కూడా మర్చిపోయినారేమో. అందుకని వారి పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. అయినా కూడా నువ్వు విడిచిపెట్టిన దేవుడు కదయ్యా. ఈ రాత్రి ఆ రోజున యాకోబును దర్శించినట్లుగా నీ బిడ్డలను దర్శించి మాట్లాడుతూ వచ్చావు కదయ్యా. నువ్వు ఆ షెకెములో ఉండకూడదు, నువ్వు లే బేతేలుకు రావాలి. నువ్వు మొక్కుబడి తీర్మానం చేసుకున్న స్థలంలోనికి, నా మందిరంలోకి నువ్వు రావాలని ప్రభువా ఈరోజు నువ్వు వారితో మాట్లాడినప్పుడు నాయనా, ఆ రోజు యాకోబుతో బేతేలుకు బయలుదేరు యాకోబు, నువ్వు ఉండకూడని స్థలానికి ఎందుకు వచ్చావు? అందుకని నీ పరిస్థితులు మారిపోయినాయి. నువ్వు బేతేలుకు బయలుదేరు యాకోబు అని అన్నప్పుడు యాకోబు బేతేలుకు బయలుదేరాడయ్యా. తన కుటుంబాన్ని తీసుకొని నీ చేసుకున్న తీర్మానాన్ని, ఆ మొక్కుబడిని చెల్లించాడయ్యా యాకోబు. ఈరోజు నీ బిడ్డలు కూడా ఒక తీర్మానంలోకి వచ్చారయ్యా. అయ్యా వారితో నువ్వు మాట్లాడినప్పుడు అయ్యా మాకు షెకెము వద్దయ్యా, ఈ లోకం వద్దయ్యా, పాపం వద్దయ్యా, మాకు నువ్వే కావాలి అయ్యా. నీతో ఏదైతే మేము ఒడంబడిక చేసుకున్నామో, ఏదైతే తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానాన్ని నెరవేరుస్తామయ్యా. ఆ మొక్కుబడిని మేము చెల్లిస్తామయ్యా. మమ్మల్ని దర్శించు డాడీ అని అడుగుతున్నారయ్యా. మమ్మల్ని క్షమించు డాడీ అని అడుగుతున్నారయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు ఎంతమంది క్షమాపణ కోరుకున్నారు నీ దగ్గర?
వారిని క్షమించయ్యా. నీ రక్త ప్రోక్షణ వారి మీద ప్రోక్షించబడును గాక. నీ రక్తం వారి ప్రతి పాపాలను కడుగును గాక. అయ్యా వారి పరిశుద్ధపరచబడుదురు గాక. తండ్రి నాయన వారి తీర్మానంలో వారు స్థిరపరచబడుదురు గాక. వారు చేసుకున్న ప్రతి వాగ్దానాలు వారు నెరవేర్చుదురు గాక. వారు చేసుకున్న ప్రతి మొక్కుబడి వారు చెల్లించుదురు గాక. అయ్యా బేతేలు అనబడే నీ రాజ్యంలోనికి ప్రతి ఒక్కరూ చేర్చబడుదురు గాక. తండ్రి నీ రాజ్యంలోకి మేము మమ్మల్ని చేర్చు వరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మాకు తోడుగా ఉంచయ్యా. ఇంకెప్పుడు నీ నిర్ణయాల్లోంచి, నీ ఆలోచనలోంచి, నీ ఉద్దేశాల్లోంచి మేము బయటకు వెళ్లకుండా మమ్మల్ని అందరినీ కాపాడయ్యా. ఈ రాత్రి ఎంతమంది అయ్యా నాయనా నీ మందిరం వైపు తిరిగారో, నీ తట్టు త్రిప్పబడ్డారో వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించునుగాక. నీ ఆత్మ కుమ్మరించుదురుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకొనుగాక. నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము వారి గృహాల్లోనికి వెళ్ళనుగాక. వారి కుటుంబాలని కార్యాలు జరిగించునుగాక. నీ అద్భుతాలు జరిగించునుగాక. ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ప్రతికూలమైన పరిస్థితులు తొలగిపోవునుగాక. వ్యతిరేకమైన దురాత్మ ప్రభావం తొలగిపోవునుగాక. అయ్యా నీ ఉద్దేశంలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకెప్పుడు కదలని వారుగా అయ్యా నీ సన్నిధిలో తీర్మానం చేసుకుని తీర్మానంలో నిలిచేవారంగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని అడుగుతున్నామయ్యా. ఆ రీతిగానే నూతన మందిర నిర్మాణం జరగబోతుందయ్యా. నూతన మందిర నిర్మాణం కొరకు అన్ని సిద్ధపరచును ఆయన. అయ్యా గొప్ప మందిరం నీకు మహిమ కొరకు అయ్యా మంచి మందిర నిర్మాణం జరగాలి ప్రభువా. అయ్యా నీ మందిర నిర్మాణంలో మా అందరి చేతులు కలవాలి. ఎంతమంది నిశ్చయించుకున్నారో, నీ మందిరానికి కానుకలు సమర్పిస్తానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారందరి గుప్పెళ్ళు మీరు నింపండి నాయన. వారి గృహాల్లోకి, వారి యొక్క జీవితాల్లోకి ఆశీర్వాదాన్ని పంపయ్యా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు నాయన. మందిరంలో ఉన్న వారిని, లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి వారు చేసుకున్న తీర్మానంలో వారిని స్థిరపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి ఆ నిత్య సియోనులో, ఆ బేతేలులోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.